నూతనమైన మాసం దేవుడు ఈ ఫిబ్రవరి నెలను దేవుడు మనకు దయచేసినాడు. అందును బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి కొత్త సంవత్సరంలో మరి ఒక నెల అప్పుడే గతించిపోయింది కదా. మరి రెండో నెలలో కూడా మనం ప్రవేశాన్ని మనం పొందుకున్నాం. మరి కాలం గడిచిపోతూ ఉంది, వయసు పెరిగిపోతూ ఉంది కదా. గతంలో లాంటి బలం, గతంలో లాంటి సత్తువ మన జీవితంలో ఇప్పుడుందా? లేదు, ఉండదు కూడా కదా. మరణానికి దగ్గర అవుతున్నాం, సమాధి మనకి జ్ఞాపకం వస్తూ ఉంది. ఇవన్నీ మనకి గుర్తొచ్చినప్పుడు ఏం చేయాలి? కాలంతో పాటు మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇది మనందరం ఖచ్చితంగా చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం. నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యేసయ్య నిన్నే నా కోసం చనిపోయాడని, ఈ ఉదయమే నా కోసం లేచాడని, రేపే నా కోసం రాబోతున్నాడని, అటువంటి జీవితాన్ని మనం జీవించాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? యేసయ్య నిన్నే నా కోసం చనిపోయాడు, ఈరోజు ఉదయం నా కోసం లేచాడు, రేపు ఉదయమే నా కోసం అన్నట్టు బ్రతకాలి. నిజమే, మనం అలా బ్రతుకుతున్నామా? నిన్న ఒక ప్రేయర్ మీటింగ్కి నేను అటెండ్ అవ్వాల్సి వచ్చింది, తెనాలి వెళ్ళాల్సి వచ్చింది. అయితే మొట్టమొదటి ప్రసంగికులు ఇంకొకళ్ళు ఉన్నారు. మరి దైవ సేవకులు చాలా పెద్ద ఆయన, చాలా అనుభవం కలిగిన ఆయన, సుదీర్ఘంగా దేవుని పరిచర్యలో కొనసాగిస్తున్న ఆ దైవ సేవకుడు. రెండో వర్తమానికుడుగా నేనున్నాను. అయితే నేను కొంచెం ఆలస్యంగా వెళదాము అనుకున్నాను. నిన్నటి దినాన నాకు హాస్పిటల్లో పని ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పాను, మొదటి వర్తమానం అయిపోయేటప్పటికల్లా నేను వచ్చేస్తాను అని. నేను 11:30 కల్లా అక్కడికి ఉందాము అనుకున్నాను. అయితే జరిగిన సంగతి ఏంటంటే, ఆలోచించండి అమ్మా, క్వైట్ జరిగిన సంగతి ఏంటంటే ఆలోచించండి. నాకు మళ్ళీ ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఫోన్ వచ్చింది. ఏంటంటే, ఏ ప్రసంగికుడైతే మొదటి వర్తమానం చెప్పాలో ఆయన ప్రభునందు నిద్రించాడు అని. ద షాకింగ్ న్యూస్ కదా. రాత్రంతా సిద్ధపడ్డాడు, ఉదయాన్నే వాళ్ళ డ్రైవర్కి కూడా చెప్పాడు, మనం వెళ్ళాలి, ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాలి, వర్తమానం ఇవ్వాలి అని చెప్పాడు. కానీ చూడండి దేవుడు ఎలా పిలిచేశాడో నాకు ఆశ్చర్యమైంది. లేదు, మీరు త్వరగా రావాలి అంటే నాకు అర్థం కాల. నేను ఆయనతో మాట్లాడాను, వస్తాను నేను చెప్పాను, నేను లేట్గా వస్తాను అంకుల్ అని చెప్తే సరే అన్నాడు ఆయన. నిజంగా ఆశ్చర్యం అనిపించింది. మరొకసారి చాలా విభ్రాంతి కలిగించే వార్త. నిజంగా ఆలోచించండి, ఎవరైతే వచ్చి మొట్టమొదటి వర్తమానం చెప్పాలో, ఎవరైతే వాక్యం చెప్పాలో, ఆయన ఆ వాక్యం చెప్పడానికి కూడా లేడు. ప్రభు అనుమతించలేదు, ప్రభు పిలుచుకున్నాడు తన సేవకుడిని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏమో తెలియదు, మన జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు. మనకు తెలిసింది ఒక్కటే, ఏంటంటే ప్రభు నన్ను ఎప్పుడు పిలిచినా నేను ప్రభుతో ఉంటాను అని ఈ గొప్ప నిరీక్షణతో మనం జీవించవలసిన వారమై ఉన్నాం. ఈ సత్యాన్ని మనం అనునిత్యము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన నేను జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఆలోచించండి. దేవునిని కలిగి అనునిత్యం దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు అని అనునిత్యం మనం ఆలోచించాలి. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఒక చరిత్ర సంఘటన మీ దృష్టికి తేవడానికి నేను ఇష్టపడుతున్నాను. 20 సంవత్సరాలు వారి జీవితంలో ఏమీ లేనట్టుగా బ్రతికేశారు. విషయం ఏంటో తెలుసా? అన్నీ ఉన్నాయి వాళ్ళకి, కానీ ఎలా జీవించాలో అర్థం కాలేదు, ఎలా బ్రతకాలో అర్థం కాలేదు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. వాళ్ళ జీవితంలో వాళ్ళకి అర్థం కాలేదు. ఆలోచించండి, జీవితంలో పుట్టుక, జీవితంలో మరణం, ఈ రెండు మన చేతుల్లో లేవు, కానీ మరొకటి మన చేతుల్లో ఉంది. ఆలోచించండి, పుట్టుకను బర్త్ అంటాం, చనిపోవడాన్ని డెత్ అంటాం. బి లెటర్కి డి లెటర్కి మధ్యలో మరొక లెటర్ ఉంది, దట్ ఈజ్ సి, దట్ ఈజ్ చాయిస్. నువ్వు చేసే నిర్ణయాలు నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఆలోచించు, నీ పుట్టుక నువ్వు అనుకోలేదు, నీ మరణాన్ని నువ్వు అనుకోలేదు, కానీ నీ జీవితంలో ఒకటి అనుకోవచ్చు. ఏంటో తెలుసా? ఒక మంచి నిర్ణయం నీ జీవితాన్ని మార్చివేస్తుంది, కానీ ఆ నిర్ణయము చేయడంలో ఎందుకో తెలియదు చాలాసార్లు విఫలమైపోతున్నాం. ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 20 సంవత్సరాలు ఇశ్రాయేలీలు నిర్ణయము చేయలేకపోయారు. ఏడ్చుకుంటూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు, వేదన చెందుతూ ఉన్నారు. ఎవరిని కదిలించిన సిగ్గు,
ఎవరిని కదిలించిన అవమానం, ఎవరిని కదిలించిన కళ్ళెమ్మటి నీళ్లు, ఎవరిని కదిలించిన వారి జీవితంలో ఖాళీ ఖాళీ ఖాళీ. 20 సంవత్సరాలు వారి జీవితంలో గడిచిపోయినాయి. నేను అంటాను దాదాపు సగం జీవితం వారి జీవితంలో గడిచిపోయింది. ఎలాగో తెలుసా? వారి జీవితంలో మందసం లేదు, వారి జీవితంలో దేవుడు లేడు, దేవుని సన్నిధి లేదు, దేవుని ప్రత్యక్షత లేదు, దేవుడు మాట్లాడడం మానేశాడు వాళ్ళతో. అసలు దేవునికి వాళ్ళకి వైరం వచ్చేసింది. సమస్య ఏంటో తెలుసా? దేవుడిది సమస్య కాదు, ఇశ్రాయేలీయులదే సమస్య. ఈ దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దేవుడు అంటున్నాడు, రండి మన వివాదం. అస్సలు ఎంత బాగా పిలుస్తున్నాడు, కమ్ లెట్ us రీజన్ టుగెదర్, రండి మన వివాదం తీర్చుకుందామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆలోచించండి, ఈ దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆలోచిద్దాం, చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. రండి చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం. జాగ్రత్తగా ఈ మాటలు బైబిల్ గ్రంథంలో మనం ఒక్కొక్క మాటను నేను చెప్తున్నప్పుడు దాన్ని శ్రద్ధగా ఆలోచించి దాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. 7వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2 నుంచి చదువుతున్నాను. దయచేసి గమనించండి. 2వ వచనం నుండి చదువుతున్నాను. ఆలోచిద్దాం. కొన్ని శ్రేష్టమైన విషయాలు 14 వరకు కూడా చదువుకుందాం. 7వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2 నుంచి. మందసము కిర్యాతరీములో నుండిన కాలం 20 సంవత్సరాలు ఆయను. ఎన్ని సంవత్సరాలైంది? అబ్బా, 20 సంవత్సరాలు. ఇశ్రాయేలీయులతో మందసము లేదు. ఈ ఒక్క మాట చాలు గుండె బయలుపోవడానికి. ఆలోచించండి. ఒకసారి మనం అంటాం, ఏడు తెలుసా, అమ్మో ఆ మాట విన్నప్పుడు మా గుండె పగిలిపోయినంత పని అయింది, గుండె ఆగినంత పని అయింది. చాలాసార్లు ఇలా అంటాం కదా, గుండె ద్రవించిపోయింది అనిపిస్తుంది మనకు చాలాసార్లు కదా. గుండె పగిలినంత పని అయింది అంటాం అనిపిస్తుంది. మందసం లేకపోతే 20 సంవత్సరాలు నాకు అనిపించింది. ఏంటి 20 సంవత్సరాలు? 20 సంవత్సరాల సుదీర్ఘమైన కాలం మందసం వారితో లేదు. మందసము దేవుని సన్నిధికి గుర్తు. ఒక్కసారి ఆలోచించండి, మందసం వారితో లేదంట. ఎంత జీవితాన్ని గడిపేశారండి. దేవుడు లేకుండా 20 సంవత్సరాలు గడిపేయడం మాటలంటారా? అమ్మో, దేవుడు లేకుండా ఒక దినం గడపగలమా? దేవుడు లేకుండా ఒక్క దినం ఒక్క అడుగు మనం వేయగలమా? దేవుడు లేని రోజు అసలు రోజు అంటారా? కానే కాదు. దేవుడు లేని జీవితం నేనంటాను జీవితమే కాదు. 20 సంవత్సరాలు ఆలోచించండి. వారితో ఏం లేదు, మందస్సం లేదు, వారితో మందస్సం లేదు. 20 సంవత్సరాలు ఏం సాధించినట్టు దేవుడు లేకుండా? వాళ్ళు దేవుడు లేకుండా వాళ్ళ జీవితంలో ఏం సాధించినట్టు? ఏం సాధించలేదు. దేవుడు లేకుండా ఏం సాధిస్తారు చెప్పండి? దేవుడు అన్నాడు, నాకు వేరుగా ఉండి నువ్వేమి. ఇంత చక్కని మాట దేవుడు చెప్తున్నాడు కదా, నాకు వేరుగా ఉండి. అయినా ప్రయత్నించి చూద్దామని సొలొమోను ప్రయత్నించాడు. దేవుడు లేకపోతే చూద్దాం, ట్రై 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 ట్రై. ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దేవుడు ఉండాల్సిన స్థానంలో తీసుకొచ్చేయటంలో చేశాడు అన్ని. చివరికి ఆయనకు అర్థమైంది ఇదే, దేవుడు లేకపోతే జీవితం వ్యర్థం అని తేల్చేశాడు. అవునా? ప్రసంగి గ్రంథంలో ముఖ్యమైన పదం ఏంటమ్మా? వ్యర్థం. అంతేనా? ఏమే వ్యర్థం? జీవితంలో దేవుడు లేకపోతే వ్యర్థం 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 వ్యర్థం, అంత వ్యర్థమే. అసలు ప్రసంగి గ్రంథం చదివితే నాకు అనిపిస్తుంది, బతకాలని ఎవడో మాట్లాడండి. మీకు బ్రతుకు మీద ఆశ ఉంటే, నేనంటాను బ్రతకాలన్న ఆశ ఉంటే ఆ కాస్త అది చదివితే ఉన్నది కూడా ఏంటండి? ఎవరు మాట్లాడలేదు? మాట్లాడండి. ఉండాల్సిన ఆశ కూడా ఉండదు నాకు తెలిసి. ఎందుకు? బ్రతికే ప్రయోజనం. ఆయన బ్రతికే సాధించాడు, అంత జ్ఞాని. చివరికి అంటున్నాడు, చివరికి ఒక మాట తేల్చేశాడు. జీవితం మీద పరిశోధన చేసిన ఒకే ఒక్క పుస్తకం పరిశుద్ధ గ్రంథంలో. ఇప్పటికీ మరెప్పటికీ జీవితాన్ని ఎలా జీవించాలో పరిశోధన చేసి రాసిన పుస్తకమే ఏ పుస్తకం? ప్రసంగి రాస్తున్నాడు ఈ పుస్తకం. ప్రసంగి రాస్తున్నాడు అంటున్నాడు, యవనస్తులకు రాసిన అడ్రస్ చేసిన ఒకే ఒక్క పుస్తకం. యవనస్తులారా, మీరు నాలాగా మీ జీవితం ఉండొద్దు. అబ్బా, ఎంత బాగా చెప్పాడండి. నాలాగా ఉండొద్దు, నాలాగా యవనాన్ని పాడు చేసుకోవద్దు, నాలాగా బ్రతుకు రోత పుట్టించేదిగా ఉండొద్దు. ఇదిగో నీ జీవితం బాగుండాలంటే నీ బాల్య దినాల యందు సృష్టికర్తను. ఇది లైఫ్. 20 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల జీవితంలో వేస్ట్. వ్యానిటీ 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 ఆఫ్ వ్యానిటీస్. వేస్ట్, మీనింగ్లెస్ లైఫ్లో దేవుడు లేకపోతే 20 సంవత్సరాలు వారి జీవితంలో మందస్సం లేదు. వారి జీవితంలో అమ్మా దేవుడు ఉన్నాడా? నీ లైఫ్లో, నీ జీవితంలో నీ వయసు ఎంత? దేవుడు ఉన్నాడా? ఆలోచించు.
ఒక్కసారి నీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకో. దేవుడు ఉన్నాడా నీ లైఫ్లో? ఒక పెద్ద మిలిటరీ ఆఫీసర్కి ఆయన వయసు 55 సంవత్సరాలు. నేను అడిగాను, వై డిడ్ యు గెట్ మ్యారేజ్? పెళ్లి చేసుకోలేదు ఆయన. నేను అడిగాను, పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని అడిగితే ఆయన అన్నాడు, దేవుని గురించి ఆలోచించి దేవుణ్ణి ప్రేమించటం, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక్కడ దాకా ప్రయాణం చేశాను, పెళ్ళి అనే ఆలోచన నా జీవితంలో రాలేదు, నా ప్రేమ దేవునికి ఇచ్చేశాను, ఇంకా నా ప్రేమ పంచడానికి ఎవరో? నాకు ఒకసారి ఇందాక గుండె పగిలినంత పని అయిందన్నానే, అది నేను అనుభవించాను ఆయన చెప్పినప్పుడు. గుండె పగిలినంత పని అయింది, నాకు గుండె ఆగినంత పని అయింది. ఇలా ప్రేమించేవాళ్ళు ఉన్నారా? దేవుణ్ణి ఉన్నారు. 20 సంవత్సరాలు ఇశ్రాయేలు జీవితంలో దేవుడు లేడు. ఏం చేసినట్టు 20 సంవత్సరాలు? 20 సుదీర్ఘమైన సంవత్సరాలు. ఎంత చేయొచ్చు 20 సంవత్సరాల్లో దేవుని కోసం? పైగా దేవుని నిబంధన ప్రజలు వీళ్ళు. నిబంధన, దేవుని నిబంధన వీరితో ఉంది, దేవుని యొక్క సంబంధం వీరితో ఉంది. దేవుని ప్రజలు వీరు, విమోచించబడినవారు, గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడినవారు కదా. వారితో ఉండాల్సిందేంటి చెప్పండి? వారితో ఉండాల్సిందేంటి? మందస్సమే. అసలు మందస్సము లేకపోతే ఇశ్రాయేలీని ఊహించలేము. అంటే నేను మీకు అర్థం అవడం చెప్తాను. క్రైస్తవుల్లో క్రీస్తు లేకపోతే ఎలా ఊహించలేమో, అఫ్ కోర్స్ నేటి దినాల్లో క్రిస్టియన్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ తెలుసు. క్రిస్టియన్స్లో ఎవరు లేరు? నీకు లేడు కదా. క్రిస్మస్ పండగలో ఎవరు లేరు? మాట్లాడండి. క్రీస్తే లేడు. కానీ మనం అనుకుంటాం బాగా చేసాం ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగని కదా. ఈ సంవత్సరం మనం బాగా చేసాం క్రిస్మస్. క్రీస్తున్నాడా? క్రీస్తు లేకుండా ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు జీవితంలో ఆలోచించండి. 20 సంవత్సరాలు వారి జీవితంలో మందసము లేదు. ఎంత బాగా రాశాడండి. వెనక్కి తిరిగి చూసుకున్నారు వాళ్ళు. అయితే ఆశ్చర్యకరమైన విషయం, వారిని ప్రభావితం చేయడానికి, వారిని ప్రోత్సహించడానికి దేవుడు వారి మధ్య నుండి సమూయేలును లేపాడు. సమూయేలుతో చూడండి, ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. మందసము కిర్యాతరును కాలం 20 సంవత్సరాలైన ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. ఇప్పుడు మొదలైంది ఏడుపెళ్ళకి. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఈ ఏడుపు ఎప్పుడు రావాలి? ఆ ఏడుపు ఏదో ఎప్పుడు ఏడిచి చావాలి? ముందే ఏడిచి చచ్చుంటే పని అయ్యేది. 20 సంవత్సరాల తర్వాత ఏడుపు లంకించుకున్నారు వీళ్ళు. మన లైఫ్లో కూడా అంతే. జరగాల్సిన నష్టం అంతా జరిగిన తర్వాత, పోగొట్టుకున్న తర్వాత, వ్యర్థం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏడిస్తే పని అయిద్దా? అవదో. ఎప్పుడు ఏడవాలో అప్పుడు ఏడు. నేను అంటాను, ఆ ఏడుపేదో ఇప్పుడు ఏడవండి. ఆ బాధ ఏదో, ఆ సిగ్గేదో, అవమానమేదో. అయ్యో సిగ్గు మమ్మల్ని కప్పేసింది, అవమానం మమ్మల్ని నింపేసింది. సిగ్గు, అవమానం, లజ్జ మేము ఇవి కప్పేగా తలెత్తుకోలేకపోయాం. అయ్యా మా పాపములు మా మీద కుమ్మరించబడుతున్నప్పుడు మేము తల ఎలా ఎత్తుకోగలం అంటున్నాడు ఇర్మియా. నిజంగానే పాపములు మాకు కప్పేస్తున్నాయి, మా పాపములు మాకు గుర్తొచ్చేస్తున్నాయి. తల ఎలా ఎత్తుకొని నీ ముఖం చూడగలం? నిజమే కదా. ఎట్ట చూడగలం నిన్ను? అందుకే కదా చూడలేని ఆదాము చెట్టు చాటుకు వెళ్ళాడు. చెట్టు చాటుకు వెళ్ళి, నీ స్వరము విన్నప్పుడు నేను దాగుకొంటిని. నీ స్వరము విన్నప్పుడు నేను దాక్కొంటిని, ఎందుకంటే నాకు సిగ్గు అవుతుంది బయటికి రావడానికి. అందుకే చూడండి ఈ వాక్యంలో వాళ్ళు ఏడుస్తున్నారు ఇప్పుడు. అయ్యో 20 సంవత్సరాలు అయిందే, మందస్సము మాతో లేదే, మాకు దేవుడు కావాలి, దేవుడు ఎలా వస్తాడు మళ్ళీ మాతో? దేవుడితో సంబంధం ఎలా గడుస్తుంది? దేవుడు లేకుండా 20 సంవత్సరాలు ఎలా గడిచిపోయిందో కళ్ళ ముందు కదా. వెళ్ళిపోయింది 20 సంవత్సరాలు. నేనంటాను, కాలం గడిచిపోకముందే ఈరోజు నీ జీవితాన్ని గురించి పరీక్షించుకో, నీ జీవితాన్ని గురించి యోచించుకో. నీ జీవితంలో దేవుడు ఉన్నాడా? దేవుడు నీతో ఉన్నాడా లేడా? దట్స్ ఆల్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దేవుడు నీతో ఉన్నాడా? దేవుని సన్నిధి నీతో ఉందా లేదా? ఉంటే గుడ్, లేకపోతే ఆ ఏడుపేది ఇప్పుడేడు. ఏడుస్తూ వచ్చాడు వాళ్ళ నాన్న దగ్గరికి. ఏడ్చివాడు కన్నీళ్లు గారుస్తున్నాడు ఏశావు. ఆలోచించండి, వాళ్ళ నాన్న అన్నాడు, ఒక్కటి కూడా లేదురా నీకు ఆశీర్వదించడానికి అన్నాడు. ఏడుపు లంకించుకున్నాడు. కన్నీరు విడిచి బ్రతులాడాను, నానా నాకొక్కటైనా లేదా? లేదు, అన్నీ వెళ్ళిపోయినాయి. సమయానికి రాలేదురా నువ్వు. సమయానికి వచ్చుంటే నీకు కొన్నుండే. ఏశావు, బైబిల్ గ్రంథం రాయబడింది, ఏశావు కన్నీరు విడిచి బ్రతిమలాడెను. అబ్బా, ఏం విడిచి? కన్నీళ్లు
విలువలేని కన్నీళ్లు కార్చాడు. కానీ ఆయనకి ఇవ్వడానికి ఏమీ లేదు, సమయానికి రాలేదు అంటున్నాడు. ఏషావు వంటి భ్రష్టుడైనను, ఏషావు వంటి వ్యభిచారి అయినను మీలో ఉండునేమో జాగ్రత్తగా. కదా, నిజమే కదా. మనం సమయాన్ని పోగొట్టుకోకండి. ఇప్పుడు ఏడుస్తున్నారు వీళ్ళు. వాళ్ళకి ఏం కావాలంట? మందసం కావాలి. వాళ్ళకి ఎవరు కావాలంట? దేవుడు కావాలంట. వాళ్ళకి ఎవరిస్తారు? వాళ్ళకి దేవుణ్ణి కదా. దేవుణ్ణి ఎవరు ఇవ్వగలరు? ఎవరు తెచ్చి పట్టివ్వగలరు? ఆలోచించండి. ఎవరు ఇవ్వగలరు చెప్పండి? ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే తిరిగి ఆ దేవుణ్ణి వాళ్ళకి ఇవ్వడానికి, ఆ దేవునితో సంబంధం కలపడానికి అద్భుతమైన విషయం చెప్పాడు. వాళ్ళకు ఒక పాఠం నేర్పాడు సమూయేలు. ఈ దినాన ఈ పాఠాలు మనకెంతో నేర్పునిస్తాయి, జీవితాన్ని అర్థమయ్యేటట్టు చేస్తాయి. ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, ఎందుకు పాపం చేయకూడదో, పాపం వైపు ఎందుకు వెళ్ళకూడదో, ఎందుకు మన జీవితం పతన వ్యవస్థలోకి వెళ్ళిపోయిందో, ఈ పాఠం మనం నేర్చుకోగలిగితే అద్భుతంగా మన జీవితాలు మార్చబడతాయి. ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకంట? వాళ్ళకి ఎవరు కావాలి ఇప్పుడు చెప్పండి? ఎవరు కావాలి? 20 సంవత్సరాల తర్వాత ఎవరు కావాల్సి వచ్చారంట వాళ్ళకి? మనకు కూడా దేవుడు ఎప్పుడు కావాలి? జ్వరం ఇక్కడ బాగైతే దేవుడు వద్దు కదా. ఇక్కడ తేడా వచ్చి గుంటూరు బొమ్మ అంటే స్టార్ట్ అవుద్ది దేవుడి మీద ప్రేమ కదా. అక్కడ లాభం లేదంటే ఇంకెక్కువ అయింది ప్రేమ. అంటే మనకు సమస్యలు ఎక్కువ అయ్యే కొద్ది ప్రేమ ఎక్కువైద్ది. ఎవరి మీద చెప్పండి? ఎవరి మీద కదా. సమస్యలు తగ్గే కొద్ది మళ్ళీ ఎవరి మీద ప్రేమ తగ్గుద్ది? దేవుని మీద ప్రేమ తగ్గుద్ది. నిజమే. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆలోచించండి. ఒక ఆయనకి ఏడ బతకడో తీసుకుపో అని హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. ఆయన్ని కరెక్ట్గా కారు తెచ్చి మా ఇంటి ముందు ఆపారు. ఖచ్చితంగా మార్నింగ్ 8:30కి కారు తెచ్చి మా ఇంటి ముందు ఆపితే ఆ కారులో బోల్డెన్ సార్లు పిలిచాం ఆయన, ప్రార్థనకు రావయ్యా అని. నేను పిలిచా, వాళ్ళ భార్య పిలిచింది. బోల్డెన్ సార్లు పిలిచింది, ఎప్పుడు రాలా. మంచి వ్యక్తే, చాలా మంచి ఆయన, వ్యక్తిగతంగా మంచోడు. అయితే నేను ఆ డోర్ తీసి ఆ డోర్లో చూస్తే 2 చేతులు జోడించి అంటున్నాడు, నన్ను బతికేటట్టు ప్రార్థన చేయండి, దేవుడు నన్ను లేపితే చర్చిలోనే ఉంటానన్నాడు. ఎప్పుడొచ్చింది భయం? ఎప్పుడొచ్చింది చావు? ఇది అంటే మనకు దేవుడు అంటే భయం రావాలంటే రోజు మన చెవులకు వినిపిస్తూ ఉండాలి, ఇదే నీ చివరి రోజు అని. అంతేగాని మనకు దేవుడి మీద ప్రేమ కదా. ప్రార్థన చేస్తాం, ప్రభువా భయపడుతున్నాడు నాయన, కనికరించు ప్రభువా, నువ్వు దయ చూపిస్తావు, దయా దాక్షిణ్య పూర్ణుడు, నువ్వు నీ కోపం నిమిషం మాత్రమే, వద్దు ప్రభువా, నువ్వు కోప్పడితే చచ్చిపోతాడు, బ్రతికించు ప్రభువా అని ప్రార్థన చేసి పంపితే ఆయన బతికాడు. హాస్పిటల్లో బ్రతికితే మళ్ళీ అడ్రస్ లేడు. వాళ్ళ భార్య, అయ్యా దేవుడు నిన్ను బతికిచ్చాడు కదయ్యా, రా అంటే అంటున్నాడంట, ఏమే నాకు తెలియదంటే, ఆ దేవుడు నా ముందు కనిపించి ఏమనాలంట ఆయన్ని ప్రార్థనకి కారులో పడుకొని 2 చేతులు పెట్టి నాకు దండం పెట్టి, అయ్యా నన్ను బతికి తేడ బతుకుతానన్నాడు. అదే అంటే ఆయనకంటే ఇప్పుడు ఆహ్వానం ఎవరు పలకాలి? ఆయన్ని సంవత్సర కాలం బతికాడు, నాకు బాగా గుర్తు. ఏదో ఊరెళ్ళి వచ్చినట్టున్నాడు, ఇంటికి వచ్చాడు, మంచం మీద కూడా కూర్చోలా, చచ్చిపోయాడు. ఇక 2వ కేక కూడా లేదు. నాకు అనిపించింది ఇచ్చిన గ్రేస్ పీరియడ్ సంవత్సరం వాడుకోలా, సిద్ధపడలా, దేవుడు నమ్ముకోకుండా చచ్చిపోయాడు. చాలా విచిత్రం ఆయన మరణం. ఈరోజు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? 20 సంవత్సరాలు వారి జీవితంలో, 20 సంవత్సరాలు దేవుడు లేడు. ఇప్పుడు ఏడుపు మొదలైంది వాళ్ళకి ఎవరు కావాలంట? దేవుడు కావాలని ఏడుస్తున్నప్పుడు సమూయేలు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. చూద్దాం రండి, ఇక వాక్యానికి మనం ముందుకు వెళ్దాం. చూడండి, ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లా నేను వాళ్ళతో మాట్లాడుతున్నాడు. చూడండి, వాళ్ళకి హితబోధ చేస్తున్నాడు, వాళ్ళకి కట్టడ చేస్తున్నాడు, వారి జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అంటున్నాడు. ఏంటంటే మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోధు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. ఇదంతా వాళ్ళు చేయకుండా వాళ్ళకి ఎవరు కావాలంట? దేవుడు కావాలంట. చూడండి ఏం చెప్తున్నాడు, అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను, అష్టారోధు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలందరినీ
మిస్పాకు పిలుపుడి, నేను మీ పక్షముగా యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొండ్రి. ఎన్ని సంవత్సరాల తర్వాత? 20 సంవత్సరాల తర్వాత పాపాత్ములను ఒప్పుకొండ్రి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారన్న ఫిలిస్తీన్లు విన్నప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఇశ్రాయేల్ మీదకి వచ్చినాయి. మళ్ళీ వీళ్ళు వదల్లా, ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంది. మళ్ళీ వీళ్ళందరూ ఒక చోట కూడుకున్నప్పుడు వారి మీదకి యుద్ధానికి వచ్చారు ఈ యొక్క ఫిలిస్తీన్లు. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిస్తీన్లకు భయపడి 20 సంవత్సరాల నుంచి భయపడతానే ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు పాపాలు ఒప్పేసుకున్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి. మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీన్ల చేతుల నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి. ఇప్పుడు అంటున్నారయ్యా నువ్వు మానొద్దు, మా కోసం ప్రార్థన చేయటం మానొద్దు అన్నారు. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిని అర్పించి ఇశ్రాయేలు పక్షముగా యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీన్లు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఇశ్రాయేలుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేళ్ల చేత ఓడిపోయారు. 20 సంవత్సరాల తర్వాత విజయం ఎవరి పక్షాన వచ్చింది? ఎందుకో తెలుసా? వారి విజయానికి కారణం ఎవరిప్పుడు? దేవుడు. ఇప్పుడు వాళ్ళతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేలీలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీన్లను తరిమి హతము చేసిరి. ఏంటంటే ఇప్పుడు ఎవరెమ్మడబడి హతం చేశారు? ఇశ్రాయేలీలు. గతంలో 20 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది? ఫిలిస్తీన్లే ఎవరెమ్మడబడుతున్నారు. ఇప్పుడు బలవంతులు ఎవరయ్యారు? ఇది దట్ సీక్రెట్. ఈరోజు నీ పతనానికి నీ పాపమే కారణం, నీ బలహీనతకు నీ పాపమే కారణం, నీ అవిధేయతే కారణం. అప్పుడు సమూయేలు ఒక రాయిను తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, అండర్లైన్ చేద్దాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాను. అండర్లైన్. ఏం పేరు పెట్టాడు? ఎబెనేజర్. కింద ఫుట్ ప్లేట్లో ఏముంది? సహాయపు రాయి. ఇది నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మనకు సహాయము చేయు ఎబెనేజర్ దేవుడు. హెడింగ్ మనకు సహాయము చేయు ఎబెనేజర్ దేవుడు. మనకు సహాయం, స్టోన్ ఆఫ్ హెల్ప్. మే గాడ్ బీ యువర్ ఎబెనేజర్. దేవుడు మీకు సహాయమైన రాయిగా ఉండనిమ్మండి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను, నాట్ ఓన్లీ దిస్ వీక్ బట్ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఆల్ ద డేస్ ఆయన మనకు సహాయము చేయు దేవుడు. ఆయన అందరు చెప్పండి, ఆయన ఎవరండి? సహాయము చేయు దేవుడు. ఆయన మన ఎబెనేజరు దేవుడు. అందరు చెప్పండి, ఎవరైనా? ఇంకోసారి పెద్దగా, ఎబెనేజరు దేవుడు అంటే ఆయన మనకు సహాయము చేయు దేవుడు, సహాయపు రాయి. ఆయన మనకు సహాయము చేయి దేవుడు. ఈ దినాన నువ్వెక్కడున్నా, ఏం చేస్తున్నా, నీ పరిస్థితిని ప్రభు అర్థం చేసుకున్నాడు. అయితే నువ్వు ఉన్న స్థితి నుండి నువ్వు లేస్తే, నీ పాపమును ఒప్పుకొని ప్రభు వైపు మళ్ళుకుంటే, నీ జీవితాన్ని ప్రభుకు సమర్పిస్తే, ఆయన ఇంకను క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగి ఉన్నాడనే జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన యుద్ధకొచ్చు వారిని ఎంత మాత్రం ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన మనకు సహాయము చేయి దేవుడు. ఎంత మంచి దేవుడు ఆయన. అందుకే ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎబెనేజరు దేవుడు. చూడండి, ఆ రాయిని నిలిపి ఏమంటున్నాడో. సమూయేలు విజయం సాధించిన తర్వాత సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు టు దిస్ పాయింట్, ఇక్కడ దాకా యెహోవా మనకు సహాయము చేసనని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాను. 2 మాటలు పైన ఉన్నాయి. మిస్పా అండర్లైన్ చేసి, మిస్పా కావలి కోట. తెలుగు మిస్పా అంటే కావలి కోట. షేను అంటే అర్థం ఏంటంటే పదునైన అని అర్థం. పదునైన, షార్ప్. 2 పదాలు రాసుకోండి. మిస్పా కావలి కోట, అది ఇశ్రాయేలీలు కూడుకునే స్థలం. కావలి కోట. సమూయేలు తరచుగా స్థలంలో చాలామంది ఇశ్రాయేలీని కూర్చోబెట్టి మాట్లాడేవాడు. షేను అంటే అర్థం ఏంటంటే పదునైన, టీత్ ఉంటుంది, పళ్ళు. అసలు వాస్తవంగా తెలుగు ఏంటంటే పళ్ళు వలె పదునైన అని అర్థం. ఓకే, కాబట్టి ఈ 2 పదాలు ఇక్కడ విషయాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేద్దాం. చూడండి, ఇశ్రాయేలీలు వారి జీవితంలో 20 సంవత్సరాలు దేవుడు లేకుండా బ్రతికే కారణం ఏంటి? ఎందుకంటే ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీద పై చేయగా ఉంది.
ఫిలిస్తీన్లు బలవంతులుగా ఉన్నారు, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల కన్నా శక్తిమంతులుగా ఉండాలి. ఆలోచించండి ఇక్కడ ఒక విషయం, ఎవరికన్నా ఎవరు బలవంతులుగా ఉండాలి? దేవుని బిడ్డలు లోకస్తుల కన్నా ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల కన్నా పై చేయి సాధించిన వారిగా ఉండాలి. కానీ ఇశ్రాయేలీలు తరచుగా ఎవరి మీద ఓడిపోతున్నారు తెలుసా? ఫిలిస్తీన్ల మీద ఓడిపోతున్నారు. మొదటి దఫాలో 4,000 మంది చచ్చిపోయారు. రెండోసారి ఎంతమంది చచ్చిపోయారు? 30,000 మంది చచ్చిపోయారు. మొత్తం ఇదిగో బైబిల్ గ్రంథం రాయబడింది చూడండి. దాని ముందు అధ్యాయాలలో 4వ అధ్యాయం మొదటిసారి యుద్ధం జరిగినప్పుడు 4వ అధ్యాయం 2వ వచనం చివర చూడండి. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధం భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు అని ఉంది కదా. మళ్ళీ 10వ వచనం చూడండి. మళ్ళీ రెండోసారి యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగింది? 10వ వచనం, ఫిలిస్తీన్లు యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధిక వధ జరిగిన ఇశ్రాయేలీల్లో 30,000 మంది. మొత్తం ఎంతమంది? 430. ఎంతమంది? 34,000 మంది చచ్చిపోయారు. చూసారా? 34,000 మంది ఇశ్రాయేలీలు. గతంలో యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? ఏం దేవుడు లేడా? ఉన్నాడు. కానీ వారి జీవితంలో దేవునికి ఇష్టమైన బ్రతుకు లేదు. వారి జీవితంలో దేవుడు ఏ చట్టం అయితే ఇచ్చాడో, దేవుడు ఏ ఉపదేశం అయితే ఇచ్చాడో మోషే ద్వారా, దేవుడు ఏ ధర్మశాస్త్రం అయితే ఇచ్చాడో అవి వారి జీవితంలో లేవు. దేవుడు ఒక మాట చెప్తాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదు కానీ వారి హృదయాలు నాకు 100% ఈ మాటలు వీళ్ళకి సరిపోతాయి. పేరుకేమో ఇశ్రాయేలీలు, వారి జీవితంలో ఇశ్రాయేలీల దేవుడు లేడు. ఇప్పుడు పైగా మందస్సు వెళ్ళిపోయింది వాళ్ళ దగ్గర నుండి. దేవుడే వెళ్ళిపోయాడు. దేవుడు ఖాళీ చేసేసాడు ఆయన స్థలాన్ని. ఉంటాడా దేవుడు? ఆయనకి ఇష్టం లేని స్థలాల్లో ఉంటాడా? అల్లరి కలిగించే స్థలాల్లో ఉంటాడా? ఉండడు. అమ్మ వింటున్నారా? దేవుడు ఉన్నాడని అనుకుంటున్నారా? చాలామంది మీతో ఉన్నాడని. ఇంకా చాలామంది మనం భ్రమల్లో ఉంటాం. లేదు, దేవుడు ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. ఆయనకి ఇష్టం లేని స్థలాలలో, ఇష్టం లేని వ్యక్తుల జీవితంలో ఆయన ఉండడు, ఉండనేరడు. ఎందుకంటే దేవుడైన పరిశుద్ధుడు, ఎన్నటెన్నటికి కూడా పరిశుద్ధతే ఆయనకి నివాస స్థలం. ఆలోచించాడు ఒకసారి. ఉంటాడా? ఉండడు. యెహోవా తనను ఎడబాసనని అతనికి అతనికి తెలియకపోయాను. ఉంటాడా? ఎందుకుంటాడు? వేశ్య దగ్గరికి వెళ్తే ఉంటాడా? వేశ్య లోయలకు వెళ్తే ఉంటాడా? శారీరక కార్యాలు నెరవేర్చుకుంటే ఉంటాడా? పెదవులతో దేవుని స్తుతించే హృదయం, అంతరంగం దేవునికి దూరంగా ఉంటే ఉంటాడా? కానీ ఆ సంగతి తెలీదు అనుకున్నాడు. యెహోవా తనతో ఉన్నాడు అనుకున్నాడు. కానీ ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోయిన సంగతి ఈ సంసోనుకి తెలియలేదు. అబ్బా, ఈరోజు తెలుసుకో, దేవుడు నీతో ఉన్నాడా లేడా నీకే తెలుసు. నీ మనస్సాక్షి నీ మీద నేరస్థాపన చేయకుండా ఉంటే నేనంటాను అత్యుత్తమ వ్యక్తివి నువ్వు. ఒకవేళ నేరస్థాపన చేస్తూ ఉంటే ఇప్పుడే ఈ స్థలం ముందు ఇశ్రాయేలీలు ఏడ్చారే 20 సంవత్సరాల తర్వాత, అంత దూరం కాకుండా ఇప్పుడే ఆ ఏడుపేడు. ఆలోచించండి, అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీలు ఏడుస్తున్నారు. అయ్యో మాకు మందసం కావాలి, మాకు దేవుడు కావాలి, దేవుని సన్నిధి కావాలి. ఏడ్చుకుంటున్నారు వాళ్ళు. ఎలా గడిపేశాం దేవుడు లేకుండా ఇన్ని సంవత్సరాలు? ఎలా గడిపేశాం దేవుని సన్నిధి లేకుండా, దేవుని ప్రత్యక్షత లేకుండా, దేవునితో సంబంధం లేకుండా ఎలా గడిపేశాం కదా? కల్లాగా కరిగిపోయినాయి కదా 20 సంవత్సరాలు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కలలాగా కరిగిపోయినాయి కదా 20 సంవత్సరాలు. వస్తాయా? రావు. భక్తి జీవితంలో శ్రేష్టమైన 20 సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. దేవుడు లేకుండానే గడిపేశారు ఇశ్రాయేలీలు. మన మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు లేకుండా గడుపుతున్నావేమో. ఆలోచించు, నీ జీవితాన్ని పరీక్షించుకో, పరిశోధించుకో, పరిశీలనగా తెలుసుకో. ఈరోజు ఫలితార్థం నువ్వే నిర్ణయించుకో. ఏడుస్తున్నారు ఇప్పుడు, మంచిదే. ఏడుపు రావడం మంచిది. గుండెల్లో నుంచి పగిలేంత ఏడుపు రావడం మంచిది. అయితే ఏడుపు నిన్ను పశ్చాత్తాపానికి దారి తీయాలి. లేకపోతే ఆ ఏడుపు కన్నీళ్ళకి ప్రయోజనం లేదు. ఆలోచించండి ఒక్కసారి. బోడిగుండు చేసేశారు చూసారా? దేవుడు లేని జీవితం చివరికి మిగిలేది బోడిగుండు తప్ప ఏమన్నా ఉంటుందంటారా? ఏముండదు. అప్పుడు మనం అప్పుడప్పుడు అంటాం వాళ్ళు బోడిగుండు చేసేసారంటే అర్థమైంది, ఉండదు కూడా పోయింది కదా. బోడిగుండు అసలు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆ గెటప్లో ఎలా ఉండుంటాడు మీరు ఆలోచించండి. ఆ గెటప్లో ఎలా ఉండుంటాడు మీరు చెప్పండి. సంసోను అంతకుముందు ఆయన్ని తలనిండా ఏమున్నాయి? ఆయన జీవితంలో మొట్టమొదటిసారిగా ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు?
క్షౌరం చేశారు. ఈ క్షౌరం చేసిన వాడు కూడా ఎవరో ఫిలిస్తీన్లు. విచిత్రంగా ఉంది కదా. అంతే కదా, నువ్వు పాపం చేస్తే, పాపమునకు దాసుడు అయితే ఎవరి చేతుల్లోకి వెళ్తావు? వాళ్ళ చేతుల్లోకి వెళ్తావు. జాగ్రత్త. పాపము నీ జీవితంలో నాశనానికి దారి తీస్తుంది. పాపం అవమానానికి తీసుకుని వెళ్తుంది. విచిత్రం ఏంటంటే ఒక్కింటికి కూడా లేదు నెత్తి మీద. ఎవరికి కదా? సంసోన్కి. ఈమె చూడండి, సంసోను నీ మీద ఎవరు పడుతున్నారు? ఫిలిస్తీన్లు పడుతున్నారు అనగానే అయ్యగారు ఎప్పుడు లేచినట్టు ఒక కుదుటను లేచాడు. తల మీద చూసుకుంటే ఫుల్ క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ఛ భారత్. ఎవరి తల మీద? నిజంగా ఆలోచించాడు ఒక్కసారి. స్వచ్ఛంగా ఉంది తల మీద పెట్టుకుంటే. రావటం సోలం పెట్టి కళ్ళు టప్పని పొడిచేశారు. పాపం కళ్ళ ముందు చూడటానికి దిలీలో కూడా లేదు. అయిపోయింది. చీకటి బ్రతుకు. ఏ కళ్ళతో పాపం ప్రారంభమైందో, ఏ కళ్ళు దేవుని సన్నిధికి దూరం వెళ్ళడానికి కారణమైనయో ఆ కళ్ళు పొడిచేశారు. అతనికి ఎదురే లేదు. చారిత్రక గ్రంథంలో ఒక చరిత్రకారుడు సంసోను గురించి ఒక మంచి మాట రాశాడు. అతడు వెళ్తున్నప్పుడు ఏం ఎదురొచ్చింది? సింహం ఎదురొచ్చినప్పుడు సింహాన్ని ఏం చేశాడు ఆయన? మేక పిల్లని చీల్చేసినట్టు చీల్చేశాడు కదా. మిగతా సింహాలు చూసినాయి అంట. ఇది ఈడెవడో మనకన్నా పెద్ద సింహం లాగున్నాడని. ఆ దారులు అంట సంసోను ఎప్పుడు వెళ్ళినా మిగతా సింహాలు చెప్పుకుంటున్నాయి అంట. అడుగో వస్తున్నాడు, పదండి లోనకని. అట్టంటోడు ఎవరు? అట్టంటోడు గొలుసులతో బంధించి, ఆహా, ఎన్నటికీ కూడా బంధించలేని వాడు దేనికి బందీ అయిపోయాడు? గొలుసులు బంధించి. ఇంకొక విచిత్రం ఏంటి తెలుసా? తీసుకెళ్ళి కట్టేశారు ఆయన్ని. అబ్బా, ఏం చేశారు? సంసోన్ని కదా మచ్చిక, బైబిల్ గ్రంథం రాయబడింది. అతడు ఎవరంటే మచ్చిక చేయబడిన సింహం. అతడు ఎదురే లేదు, ఎవడొచ్చినా లెక్కలేదు. సంసోను ఎవడొచ్చినా లెక్కలేదు. అట్టంటోడిని ఒక స్తంభానికి, ఆ స్తంభం కూడా దాగోను దేవత గుడి కట్టేశారు. కట్టేసి ఇంకొక మాట ఉంది, అతన్నంట కామెడీ చేస్తున్నారు. ఎవరిని? అసలు ఆయన ఏంది, ఆయన పుట్టుకేంది చూసారా? అతన్ని హేళనకు, అతన్ని అపహాస్యము చేయుచున్నారు. కామెడీ యాక్టర్ అయిపోయాడు. ఎవరో ఇప్పుడు ఏడుస్తున్నాడు. ఆహా, నిజంగా నేనంటాను, కన్నీరు విడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఈ ఒక్కసారి నన్ను ఈ ఒక్కసారి ఎంత పతనం చేస్తుంది చూసారా పాపం. ఇశ్రాయేలీయులు వారి జీవితంలో 20 సంవత్సరాలు, ఇప్పుడు వచ్చింది ఏడుపు వారి జీవితంలో. అయితే వారిని బలపరచడానికి, వారికి హితబోధ చేయడానికి సమూయేలు అక్కడ ఉన్నాడు. ఇదిగో సమూయేలు చెప్తున్నాడు, ఆయన మీకు సహాయం చేస్తాడు. ఆయన మనకు ఎబెనేజర్. ఆయన మనుషులు మీకు సహాయం చేయలేకపోవచ్చు, ఏ వ్యక్తి మీకు సహాయం చేయలేకపోవచ్చు, కానీ ఈ సహాయం ఆగదు. ఈ సహాయం ఆగదు. ఆలోచించండి. మీ అందరికీ తెలుసు, జార్జ్ ముల్లర్ 1805-1898 మధ్య జీవించిన గొప్ప వ్యక్తి. ఈయన చనిపోయినప్పుడు ఈయన గురించి రాశారు, ద మ్యాన్ ఆఫ్ ఫెయిత్ హూ డేర్ టు ట్రస్ట్ గాడ్. ఎంత బాగా రాశారు తెలుసా? ఈయన చనిపోయినప్పుడు ద మ్యాన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరుడు, హూ డేర్ టు ట్రస్ట్ గాడ్ ఫర్ గ్రేట్ థింగ్స్, ఇంపాసిబుల్ థింగ్స్. అతడు అసాధ్యాలను దేవుని నుండి అడగడానికి హీ డేర్డ్, సాహసించాడు. మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఈయన గురించి ఒక అద్భుతమైన మాట ఉంది. జార్జ్ ముల్లర్ క్లోత్, షెల్టర్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ 10,000 orphans without asking for a shilling. ఒక్క పైసా ఎవరిని అడగకుండా తన దగ్గరున్న 10,000 మంది పిల్లల్ని ఆయన పోషించగలిగాడు. సమ్ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఎందుకు ఈయన గురించి చెప్పాల్సి వస్తుందంటే, ఈయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఈ 10,000 మందిని పోషించడానికి నా జీవితంలో
సహాయము చేయకుండా ఆయన నన్ను ఎప్పుడు నిరుత్సాహపరచలేదు. ఎంత మంచి మాట. ఈ 10,000 మందిని పోషించకుండా, నాకు సహాయము చేయకుండా ఆయన నన్ను ఎప్పుడు నిరుత్సాహపరచలేదు. జార్జ్ ముల్లర్ తన జీవితంలో ఎవరిని ఒక్క చెయ్యి ఎత్తి, మీరిస్తేనే సేవ జరిగిద్ది, మీరిస్తేనే పోషిస్తా, మీరిస్తేనే జరుగుద్ది, ఎవరిని అడగల. నేటి దినాన సేవకులకి ఒక కనువిప్పు. మ్యాన్ ఆఫ్ ఫెయిత్. నేటి దినాన క్రైస్తవుడు ఇస్ నాట్ ఎ బెగ్గర్. అడుక్కునేవాడు కాదు, ఇచ్చేవాడు. దేవుని సేవకులు ఇచ్చేవాడు. ఇట్స్ నాట్ అట్ ఆల్ బెగ్గర్స్. కానీ నేటి దినాన బెగ్గింగ్ అయిపోయింది. దేవునికి అవమానం. నో, యు ఆర్ నాట్ అట్ ఆల్ బెగ్గర్స్. మనం అడుక్కునేవాళ్ళం కాదు. ఎందుకో తెలుసా? మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనం ఎందుకు అడుక్కోవాలి? ఇచ్చేవాళ్ళం, చేయి రాసేవాళ్ళం. అప్పర్ హ్యాండ్ మందే, లో కాదు అసలు. ఎంత మంచి సాక్ష్యం. మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఎవరిని అడగలేదు, ఎవరిని చేయి చాచలేదు. ఆయన అంటున్నాడు, ఇంత గొప్ప దేవుణ్ణి ఉండగా ఆలోచించండి, పక్కలను చేయి చాచడం, ఎవరిని అవమానపరచడం కదా. నిజమే కదా. మన నాన్న పెద్ద ఆఫీసరు, మన నాన్న చాలా గొప్ప వ్యక్తి. పక్కింటి అడిగిపోయి మనం నాకు జత బట్టలు కొని అంటే ఎట్లుంటుంది? అది మన నాన్నకు తెలిస్తే ఎట్లుంటుంది మీరు చెప్పండి? దారుణంగా ఉండదు కదా, పరిస్థితి దారుణంగా ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు మనం ఎందుకు అడగాలి? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన అంటున్నాడు, నాకు సహాయము చేయకుండా ఆయన నన్ను ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు. నేను ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు. దేవుని నమ్మినందుకు నేను ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో సహాయం రాకుండా ఉండడానికి కారణం ఏమిటి? నీకు మేలు కలగకుండా ఉండడానికి నీ పాపములే నీ కారణం. మన పాపాలే అడ్డొస్తున్నాయి. దేవుని సహాయం మనకు రాకుండా, దేవుని ప్రత్యక్షత మనకు కలగకుండా మన అవిధేయత, మన దోషం కారణం. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా, దావీదు దేవుని యొద్ద నుండి సహాయం పొందడానికి కీర్తనకారుడు అంతా కూడా తన కీర్తనలన్నీ కూడా నా సహాయం, యు ఆర్ మై హెల్ప్, నువ్వు నా సహాయం, వెరీ ప్రజెంట్ హెల్పర్ ఆయన మనకి. అన్ని కీర్తనల్లో, దావీదు రాసిన కీర్తనలో ఏదో ఒక వచ్చినం అంటాడు, ప్రభువా నువ్వే కదా నాకు సహాయకుడివి, నీ వల్లే కదా నాకు సహాయం దొరుకుతుంది, నువ్వు సహాయం చేయకపోతే నేను దూరం వస్తానా? నీ సహాయం వలన నేను శూర కార్యాలు చేస్తాను కదా. అంత దావీదు జీవితంలో సహాయం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఎబెనెజరు దేవుడు కాబట్టి. ఆలోచించండి. అందుకే దావీదు అంటాడు, ఆయన నా సహాయకుడు. అందరూ చెప్పండి, దేవుడు ఎవరంట? ఇదే మాట సమూయేలు అంటున్నాడు. సమూయేలు ఇశ్రాయేలుకు చెప్తున్నాడు, ఆయన మనకి ఎవరంటే సహాయమైన రాయి, మనకు సహాయకుడు. ఈరోజు మీకు సహాయం కావాలి. నిజమే, ఇశ్రాయేలీలు ప్రతినిత్యం ఫిలిస్తీన్ల ముందు ఓడిపోతున్నారు. ఫిలిస్తీన్లు పై చేయింది. ఫిలిస్తీన్లు వీరిని వెంబడబడి తరుముతున్నారు. వెంటపడి 34,000 మంది చచ్చిపోయారు. ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళకి కనువిప్పు కలిగింది, ఇప్పుడు ఏడుపు వస్తుంది. అందుకే సమూయేలు అంటున్నాడు, ఏడవద్దు, నేను చెప్పినట్టు చేయండి. ఆయన ఎవరో తెలుసా? ఆయన మనకు సహాయం. మీరు అనుకుంటున్నారా? ఈసారి దేవుడు చెప్పినట్టు చేస్తే, దేవుడు మీకు ఉపదేశాలు ఇచ్చాడే, ఆయన ఆజ్ఞ ప్రకారం నడిస్తే, ఇంతకాలం మిమ్మల్ని తరిమిన ఫిలిస్తీన్లని మీరేం చేస్తారు? మీరే తరుముతారు. ఆలోచించండి. ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే మీ జీవితంలో నష్టపోయారో, తిరిగి వాటన్నిటిని మీరు పొందుకోవడానికి ఆయన మనకు సహాయము చేస్తాడు. ఆయన ఎవరంటే ఎబెనెజరు దేవుడు ఆయన. ఈరోజు నేను మీకు శ్రేష్టమైన ఈ పాఠంలో కొన్ని శ్రేష్టమైన విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 12 విషయాలు ఇందులో చదవబడిన విషయాల్లోనే హెడ్డింగ్, దేవుని యొద్ద నుండి సహాయం పొందుటకు మనం ఏమి చేయాలి? ఇది నా బోధ కాదు, సమూయేలు చెప్పిన బోధ. మనం వివరించి తెలుసుకుంటున్నాం అంతే. సమూయేలు ఇశ్రాయేలీయులకి ఏం చెప్పాడో దాన్ని మనం నేర్చుకుందాం. 12 విషయాలు చెప్పాడు ఇక్కడ. ఈ వాక్యంలో చదువుకునే పాసేజ్లో, ఈ చరిత్ర సంఘటనలో 12 విషయాలు. దేవుని యొద్ద నుండి సహాయము పొందుటకు మనమేమి చేయాలి? ఏం చేద్దాం? ఆలోచించండి. ఇప్పుడు ఏడుపు వస్తుంది, ఏం చేయాలో తెలియదు వీళ్ళకి. ఎలా వెళ్ళగలరు దేవుని దగ్గరికి? ఎలా ఆశ్రయించగలరు దేవుని యొద్దకు కదా? ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు దేవుని దగ్గరికి? అంత పాడు చేసేసుకున్నారు.
జీవితాన్ని పాడు చేసేసుకున్నారు, జీవితాన్ని నష్టం చేసేసుకొని ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏడ్చుకుంటున్నారు. అయినా కృప కలిగిన దేవుడు ఆయన, జాలి కలిగిన దేవుడు. తప్పిపోయిన కుమారుడు స్టోరీ గుర్తొస్తుంది కదా తప్పిపోయిన కుమారుడు కదా, వాడు అక్కడే లేడు, ఇప్పుడు అక్కడ ఏడుపు వస్తుంది వాడికి. వాడి చుట్టుపక్కల ఉన్న పందులు చూసినప్పుడు, వాడి చుట్టుపక్కల పందులు తింటున్నాయి, ఏంటది పొట్టు చూసినప్పుడు, వారితో ఎవరు లేనప్పుడు, స్నేహితులంతా విడిచిపెట్టినప్పుడు, వాడు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయినప్పుడు, బక్క చిక్కిపోయినప్పుడు, వాడికి ఏమీ లేనప్పుడు వాడికి గుర్తొచ్చింది, తండ్రి దగ్గర పని వారికి సైతం ఏముంది? అందరూ చెప్పండి, ఏముంది? సమృద్ధి. చూసారా, తిరిగి వాడు పరిగెత్తుకుంటా వస్తున్నాడు. తండ్రి ఆగో అన్నాడా? అనేవాడు కాదు ఈ తండ్రి. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావురా అన్నాడా? అనడు. తండ్రికి కావాల్సింది కూడా మారు మనస్సు పొందిన కొడుకు కావాలి. పశ్చాత్తాపం పొందిన కొడుకు కొరకు ఎదురు చూస్తున్నాడు. దూరముగా ఉండగా ఆలోచించండి. తండ్రి వాడిని చూచి పరిగెత్తుకొని వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చి వాడిని ఇంటికి తోడుకొని వస్తున్నాడు. ఇది లవ్ ఆఫ్ ఫాదర్, తండ్రి ప్రేమ. ఇది వాడిని చూసి ఆలోచించండి. ఎవరు ఎక్కువ ఏడ్చారు? తండ్రి కొడుక కదా? ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారు? తండ్రే. ముందడుగు ఎవరు వేశారు? వాడా తండ్రా? అన్ని తండ్రే. ఇనిషియేషన్ తండ్రిది. ఆలోచించండి. ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. కదిలి రావడం వాడి పని, తండ్రి యొద్దకు రావాలన్న ఆలోచన, వాడు తీసుకున్న మంచి నిర్ణయం. అయితే నేనంటాను, ఇశ్రాయేలీలు ఆలస్యమైన మంచి నిర్ణయం తీసుకున్నారు. వారికి ఎవరు కావాలి? దేవుడు కావాలి. మాకు దేవుడు కావాలి. ఇప్పుడు అర్థమైంది, మాకు దేవుడు లేకుండా మేమేం చేయలేం. తిరిగి మేము ఇశ్రాయేలీలమైన మేము, దేవుని ప్రతినిధులమైన మేము, దేవుని ప్రజలమైన మేము ఫిలిస్తీన్ల చేతిలో పై చేలా సాధించాలి. తిరిగి మందసాన్ని మేము సంపూర్తిగా మాతో ఉంచుకోవాలి. మాతో మందసం ఎప్పటికి ఉండాలి. దేవుడు మాతో ఎప్పటికి ఉండాలి. మేమేం చేయాలి? దేవుని సహాయం పొందడానికి ఏదైతే కోల్పోయామో, ఏదైతే నష్టపోయామో, 20 సంవత్సరాల ఈ జీవిత ప్రస్థానంలో ఏదైతే మా జీవితంలో కోల్పోయామో, తిరిగి దానిని మేము ఎలా తెచ్చుకోవాలి? రైట్, ఇదే కదా మీకు కావాలి. నేను చెప్పినట్టు చేయండి. సమూయేలు వారితో చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నేనంటాను, ఈ సమూయేలు జ్ఞాపకం వాళ్ళకి ఎంత చక్కని హితబోధ చేస్తున్నాడో. రియల్లీ నిజంగా అదే స్థలంలో, ఏ స్థలం అంటే ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డిఫీట్, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ లమెంటేషన్. ఆ స్థలంలో ఏడ్చుకున్నారు వాళ్ళు, ఆ స్థలంలో ఓడిపోయారు, ఆ స్థలంలో నష్టపోయారు, ఆ స్థలంలో సమస్తం కోల్పోయారు. తిరిగి అదే స్థలంలో, ఏ స్థలంలో ఓడిపోయారో, ఏ స్థలంలో నష్టపోయారో, ఏ స్థలంలో ఏడ్చుకున్నారో, అదే స్థలంలో నిలబడి అంటున్నాడు, మీరు దేవుడు చెప్పినట్టు చేస్తే ఇదే స్థలంలో దేవుడు మీకు కోల్పోయినవన్నీ తిరిగి, ఆయన మన ఎబెనెజర్ దేవుడు. ఆయన నీ జీవితంలో కదా, మనుషులను నమ్ముతాం, మనుషుల దగ్గరికి వెళ్తాం కదా, మనుషుల వల్ల మనకు నిరాశ మిగిలిద్ది, నిస్పృహ మిగిలిద్ది. దేవుని సహాయం పొందడానికి మన ఎబెనెజర్ దేవుడుగా ఆయన మనకుండడానికి, ఆయన నుండి సహాయం పొందడానికి మనం ఏం చేయాలి? మొట్టమొదటి విషయం చూద్దాం రండి. ఈ ఒక పక్క మీ నోట్స్లో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, బైబిల్ చూసి అండర్లైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. 12 ప్రాముఖ్యమైన అద్భుతమైన అధ్యయనాలు ఈ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు చెప్పిన మొట్టమొదటి సూత్రం వాళ్ళకి చెప్పాడు. 7వ అధ్యాయం 3వ వచనంలో ఏముందో చూడండి, చక్కగా రాయబడింది. కాబట్టి జనులు 7వ అధ్యాయం 3వ వచనంలో సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల, మొట్టమొదట పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మళ్ళు కొనవలెను. నెంబర్ 1 రాసుకోండి. మొట్టమొదట మనం దేవుని యొద్ద నుండి సహాయం పొందడానికి పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మళ్ళు కొనాలి. ఎట్లా? పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మనం ఏమవ్వాలి? ఇశ్రాయేలీయులు ఇంత ముందు వారి హృదయాలు దేని మీద ఉండిపోయాయి? వారి హృదయాలు దేవుని మీద లేవు. నేనంటాను, దేవుని వెతకడం మానేస్తారు వాళ్ళు. అందుకే మొట్టమొదట విషయం చెప్పాడు, ఇశ్రాయేలీయులారా ఒక్కసారి మీ హృదయాల గురించి యోచించండి. మీ హృదయాలలో దేవుడు కదా ఉండాలి అని అంటున్నాడు. మీ పూర్ణ హృదయం, వీరి హృదయాలు సరిగ్గా లేవు. దేవునితో వారి హృదయాలు సరిగ్గా లేవు. ఇంకా చెప్పండి, ఇంకా సరిగ్గా లేవు. హృదయ పరిశోధకుడు యెహోవాయే. హృదయాన్ని, అంతరంగాన్ని పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు ఆయన.
హృదయాన్ని చూసినప్పుడు హృదయాలు సరిగ్గా లేవు. దేవునితో సమాధాన పరచబడే స్థితిలో ఆ హృదయాలు లేవు. కర్మెలు పర్వతం మీద ఏలియా ఒక పక్క, బయలు ప్రవక్తలు, అషేర ప్రవక్తలు, మొత్తం ఇశ్రాయేలు రాజ్యం ఒక పక్క, రాజు రాణి మొత్తం. ఏలియా ఒక్కడే ఒక పక్క, ఒకే ఒక్కడు. కనీసం ఏలియా పక్క నేనున్నాను అని చెప్పగలిగిన ఇశ్రాయేలు సాహసం చేయగలిగినాడు ఒక్కడు కూడా లేడు. ఒకే ఒక్కడు నిలబడ్డాడు. తెలుసా, దేవుని యొద్ద నుండి అద్భుతము పొందడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? పాడైపోయిన బలిపీఠాన్ని తిరిగి, అందరూ చెప్పండి, పాడైపోయిన బలిపీఠాన్ని తిరిగి, బలిపీఠం హృదయం, దేవునితో నీకు సంబంధం కావాలంటే పాడైన హృదయం, చెదిరిన హృదయాన్ని సరిగ్గా కట్టుకో. హిజ్కియా, నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు హృదయం చక్క పెట్టుకో. దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఇశ్రాయేలీలు హృదయాలు సరిగ్గా లేవు. మొట్టమొదటి చెప్పాడు వాళ్ళకి, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మళ్ళుకోవాలి. అర్ధ హృదయం కాదు, దేవునికి 100% విధేయత కావాలి. ఉందా విధేయత? నీ హృదయంలో ఏదైనా నివాసం చేస్తుందా? ఆలోచించండి. దేవునికి కాకుండా ఎవరినైనా ప్రేమిస్తున్నావా? దేవునికి కాకుండా దేనికన్నా నీ జీవితంలో ప్రాముఖ్యత ఇస్తున్నావా? దేవునికి కాకుండా నీ జీవితంలో ఇంకా దేని మీదన్నా నీ హృదయం పెట్టుకొని జీవిస్తున్నావేమో ఆలోచించండి. ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు తన మనస్సును, తన హృదయాన్ని అబ్షాలోం మీద పెట్టుకున్నాడు. ఆహా, ఎవరి మీద? ఎందుకు? అబ్షాలోం మంచుడు కాదు. అబ్షాలోము ఆ మనసంతా దావీదు మనసంతా, దావీదు గుండెల నిండా ఎవరున్నారు? ఎందుకు? అమ్నోను అబ్షాలోము చెల్లెల్ని ఏం చేశాడు? పాడు చేశాడు. చేశాడా? జాగ్రత్త వినండి, చేశాడు. ఇప్పుడు దావీదు అమ్నోను ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? చంపేసేయాలి, అంతే రూల్. పెక్కోసేయాలి అంతే. అబ్షాలోము ఉండేవాడు. కానీ దావీదుకి ఇటుపక్క అమ్నోను కొడుకే, ఇటుపక్క అబ్షాలోం కొడుకే. వినండి, దావీదు బ్యాలెన్స్ చేశాడు. ఏం చేయాలో అర్థం కాల. తండ్రి కదా, మౌనంగా ఉండిపోయాడు. ఇదే అబ్షాలోము తిరుగుబాటు కారణం. దావీదు చాలా మంచి రాజు, బట్ హీ వాజ్ అటర్ ఫెయిల్యూర్ యాజ్ అ ఫాదర్. అమ్నోను పెక్కోచేయాలి అంతే. ఇశ్రాయేలీలు ఆ రోజు చట్టం అదే. ఏరా, రాజు అయ్యుండే, రాజు కొడుకు అయ్యుండే, చెల్లెల వరుసకు అయ్యుండే, నీవేం చేస్తావు? తామారిని చేస్తావా? వీడిని దావీదు దగ్గర చాలామంది ఉంటారు బలవంతులు, ఏది లేదు, వాళ్ళు కొట్టను కూడా అవసరం లేదు, మీద కూర్చుంటే చాలు, మీద పడితే చాలు. ఏమవుతారు వాళ్ళు? చచ్చిపోవటమే. అవునా కాదా? షిమీని సొలొమోను ఏం చెప్పాడు? బెనాయాని ఏమన్నాడు? పడు అన్నాడు, అంతే. ఆడు బలహీనుడు, ఎంత అట పడ్డాడో లేదో చూడండి. తిరుగుబాటు చేశాడు, కక్ష కట్టుకున్నాడు. మా నాన్న సొంత చెల్లెలు, నా చెల్లెల్ని ఇలా చేస్తే వాడినేమండా, నేను ఆ సింహాసనం మీద కూర్చుంటే ఖచ్చితంగా నేను న్యాయం చేసేస్తాగా. ఈయన కోరిక అంతా ఏంటంటే, ఇప్పుడు అంటే కుమారుల్లో తిరుగుబాటు లేపడానికి దావీదు నిర్ణయం ఒక కారణమైంది. తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు ఆయన రహస్యంగా కార్యకలాపాలన్నీ చేశాడు, రాజ్యానికి వచ్చేస్తున్నాడు. కానీ దావీదుకి ఆ కొడుకంటే పిచ్చి ప్రేమ. అతని తిరుగుబాటు పక్కన పెట్టి, ఎందుకంటే చాలామంది ఏమంటారంటే అతని పోలికలన్నీ దావీదియే. ఏమా, ఇశ్రాయేలీల్లో చాలా అందమైన వాడు ఎవరో? దావీదుని మించిన అందం ఉంది ఎవరికి? ఈ అబ్షాలోముకి. ఈరోజు నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఉంది, యుద్ధానికి వెళ్తున్నాడు, కొడుకు మీద యుద్ధానికి. సైన్యం అంతా వెళ్తున్నప్పుడు నా కొడుకునేమి చేయొద్దు. ఒక మాట ఉంది, దావీదు హృదయము, దావీదు మనసు ఎవరి మీద ఉంది? కొడుకు మీద. ఈరోజు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆలోచించండి. తిరుగుబాటు చేసే కొడుకు మీద దావీదుకి ఎంత ప్రేమ, హృదయాన్ని కొడుకు మీద చేసుకున్నాడు. అయితే ఆ కొడుకు యుద్ధంలో చేసిన శిక్ష అనుభవించాడు, చచ్చిపోయాడు. ఎందుకు ఈ మాట అంటే, నీ హృదయం ఎవరి మీద ఉంది? ఎవరి మీద పెడుతున్నావు నీ హృదయం? దేన్ని ఆశిస్తున్నావు?
ఇశ్రాయేలీయులు 20 సంవత్సరాలు వారి జీవితంలో వారి హృదయం దేవుని మీద లేదు, దేవుణ్ణి వెతకలేదు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. అంటున్న మీరు నన్ను వెతికిన ఎడల అని అంటున్నాడు, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. అబ్బా, పూర్ణ హృదయముతో అని అంటున్నాడు. నేను మీకు కనబరుచుకొందును అని అన్నాడు. ఇదే యెహోవా వాక్కు. ఈరోజు ఇప్పటిదాకా నీ హృదయంలో ఎవరినో పెట్టుకున్నావు, దేన్నో ఆశించావు, ఎవరినో ప్రేమించావు, ఎవరినో నీ గుండెలకు హత్తుకున్నావు. ఒకవేళ అలాంటి స్థితి నీకుందేమో, దేవుని సహాయం నీకు దొరకాలంటే నేను అంటాను, నీ పూర్ణ హృదయముతో సమూయేలు చెప్తున్నాడు ఇశ్రాయేలీయులకి, మీ పూర్ణ హృదయముతో ఎవరి యొద్దకు మళ్ళుకోండి. అందరూ చెప్పండి, ఎవరి యొద్దకు మళ్ళుకోవాలి? దేవుని యొద్దకే. అంటే మన దృష్టి, మన హృదయం పూర్తిగా ఎవరి మీద ఉండాలి? దేవుని మీదే ఉండాలి. మన అడుగులు స్థిరపరిచే దేవుని మీదే ఉండాలి. మొట్టమొదటి సూత్రం చెప్పాడు, మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్ అడగ. రెండోది అందులో ఏమంటున్నాడు చూడండి, మీ మధ్య నుండి అన్య దేవతలను తీసివేయాలి. 3వ వచనంలో చూడండి, ఇశ్రాయేలు మీ హృదయంలో నుండి యెహోవా యొద్ద మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను, అశూరు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, ఏం తీసేయాలి? రెండోది, అన్య దేవతలను ఏం చేయాలి? తీసివేయాలి. ఆలోచించండి, ఇశ్రాయేలీయులు వారి మధ్య ఏం ఉంచుకున్నారు? అన్య దేవతలను. అంటే ఇశ్రాయేలీయులు ఆలోచించండి, ఆ ప్రజల మధ్య, ఏ ప్రజల మధ్య అయితే జీవిస్తున్నారో వీరు ప్రత్యేకంగా జీవించాలి. కానీ ప్రత్యేకంగా జీవించకుండా ఆ ప్రజలతో కలిసిపోయారు, అన్యులతో కలిసిపోయారు, అన్యులతో సహవాసం అయిపోయింది ఇశ్రాయేలీయులకి. చూడండి, దేవుడు వాళ్ళకి ఎంత చక్కని ఉపదేశం చేశాడో వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో 18వ అధ్యాయం 9వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున, అమ్మ తీసారా? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనుల హే కృత్యములను నీవు నేర్చుకొనకూడదు. ఏంటంట? నువ్వే దేశంలోకి వెళ్తున్నావో జాగ్రత్త. ఆ జనుల హే కృత్యములను నీవు నేర్చుకోవద్దు. కానీ నేర్చుకున్నారు. అన్య దేవతలున్నాయి. అబ్బా, అన్య దేవతలున్నాయి వాళ్ళ మధ్య తెచ్చిపెట్టుకున్నారు. దేవుడు లేడనుకున్నారా వాళ్ళతో? వాళ్ళ దేవుడు ఎంత రోషం కలిగిన వాడో తెలీదా వాళ్ళకి? తెలుసు. ఆయన సజీవుడు, యుగ యుగములకు నేనే దేవుణ్ణి అన్నాడా? ఏమయ్యారు? మర్చిపోయారు ఆ మాటలు. దేవుణ్ణి పక్కన పెట్టేశారు, దేవుని వాక్యం పక్కన పెట్టేశారు, దేవుని ఉపదేశం పక్కన పెట్టేశారు. అవును కదా? నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఏమన్నాడు? ఈ సంగతి వాళ్ళకి తెలియదా? తెలుసు. ఏమన్నాడు చూడు, పైన ఆకాశం అందే కానీ, భూమి మీదనే కానీ, భూమి కింద నీళ్ళ యందే కానీ ఇండు దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. అబ్బా, వాటి ఎదుట ఏమవ్వకూడదు? సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు. ఇంత చక్కగా చెప్పాడా? పైన కింద ఇంకొక మాట ఉంది 15వ వచనంలో, ఏలయనగా నీ దేవుడవు యెహోవానగు నేను రోషము కలిగిన. తెలీదా ఈ సంగతి వాళ్ళకి? తెలుసా తెలీదా? తెలిసి చేతులారా జీవితాలు నాశనం చేసుకున్నారు. చేతులారా 34,000 మంది చచ్చిపోయారు. ఆలోచించండి ఒక్కసారి. ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 2 సమయాలు చెప్తున్నాడు, మీ మధ్యలో ఉన్న అన్య దేవతలను, విగ్రహాలను అవతల పారవేయండి. దేవుడు తప్ప ఎవరు ఉండకూడదు మీలో కదా? దేవుని తప్ప ఎందుకుంటుంది మీ హృదయంలో? ఈరోజు మన జీవితంలో కదా, దేవునిని కాకుండా, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా, దేవునికి మనం పూర్తి స్థాయిలో పూర్ణ హృదయంతో దేవుని సేవించకుండా, దేవుని స్థానంలో దేనిని తీసుకొచ్చి పెట్టినా దట్ బికమ్ ఐడల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక విగ్రహం అయిపోతుంది. ఈరోజు మన జీవితాల్లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి చెప్పండి? లేవంటారా? ఉన్నాయా లేవా? మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు అనిపిస్తుందేమో, మనం అనుకుంటాం విగ్రహం అనగానే ఒక రూపమే అవసరం లేదు, ఒక ప్రతిమ ఉండాల్సిన అవసరం లేదు. దేవుని స్థానంలో దేన్ని తెచ్చిపెట్టేసిన అది మన జీవితంలో ఏంటది? అబ్రహాం, నువ్వు ప్రేమించు నీ కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు, నువ్వు ప్రేమించు ఇస్సాకు, నేను నీకు చూపించు పర్వతం మీద బలి. ఎందుకన్నాడు? ఎందుకు బలి అన్నాడు? అబ్రహాము
జీవితంలో ఇస్సాకు ఏమయ్యాడు? విగ్రహం అయ్యాడు. దేవుని ప్రేమించకుండా, దేవుని మీద దృష్టి పెట్టకుండా, దేవుని ప్రేమిస్తేనే దేవునికి అంత రోషం వచ్చింది. దెన్ మన లైఫ్లో ఆలోచించండి. ఉదయాన్నే దేన్ని ప్రేమిస్తున్నావు? ఉదయాన్నే నిద్ర కదా, కనీసం ఇదివరకు బైబిల్ అన్న తల కింద ఉండేది. ఇప్పుడు బైబిల్ పోయి ఏమొచ్చింది? ఫోన్లు పేలుతున్న భయం లేదు. ఫోను టప 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 పేలుతున్నాయి. ఆ ఫోన్ పేలితే తల కింద నీ తల ఏమవుద్ది? 10 ముక్కలై దైన భయంలా కదా. ఆలోచించండి ఒక్కసారి. ఉదయాన్నే అంట ఇదివరకు బైబిల్ చదివినా చదవకపోయినా దాన్ని చూసుకొని లేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చూస్తున్నారు? రాత్రి నాకేం మెసేజ్లు వచ్చినాయి, నేను పండుకున్నప్పుడు నన్ను ఎవరు లైక్ చేశారు, నాకేమన్నా కామెంట్లు వచ్చినాయా లేదా కదా. ఎంతమంది అండి ఇలాగా? నిన్ను ఎవరో ఎందుకు లైక్ చేయాలి? మనం లైక్ చేయాల్సింది ఎవరో? దేవుడే కదా. కామెంట్ అయిన వాళ్ళు నీకు ఉందా ఎవరికైనా? అది మనకి అట్లా లేదు కదా. మనల్ని ఎవరైనా లైక్ చేశారా? ఎన్ని లైక్లు వచ్చినాయి మొత్తానికి? ఎవరో ఇంతకీ ఆ లైక్ చేసినవాడు మనకు తెలుసా? ముక్కు మొఖం తెలియని వాడు మనల్ని లైక్ చేస్తే ఎంత సంతోషం కదా. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆలోచించండి. ఒకని చెంత చేరెను. ఎవరండి? ఎవరొకరి చెంత చేరాడు? అయ్యో చెప్పండి. ఒకని చెంత చేరెను, తండ్రి యొద్ద నుండి అడిపోయాడుగా. ఎవరాడు? ఒకని చెంత చేరను అనగానే వాడు లైక్ కొట్టాడు వీడికి. అమ్మయ్య, ఒకడు లైక్ కొట్టాడు, వాడి చెంత చేరాడు. లైక్ కొట్టినట్టే కొట్టి వాడేమి ఇచ్చాడు? వీడికి పందులు ఇచ్చాడు. జరిగేది అది. అమ్మా వింటున్నారా? ప్రభు నిన్ను లైక్ చేయాలి. ఇది ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తున్నా. పైన ఆకాశం అందే కానీ ఎవరు, ఏ రూపం, నీ దేవుడు ఎవరో తెలుసా? రోషం కలిగిన వాడు. జాగ్రత్త. ఆ రోషం మనలో ఉండాలి కదా. ఉండాలా లేదా? ఆ రోషం, ఆ తెగువ ఉండాలి. దేవుడు రోషము కలిగిన వాడు కాబట్టి మనలో ఏముండాలి? మాట్లాడండి. ఏముండాలి? రోషం ఉండాలి. రోషం ఉండాలి. కాబట్టి మీ జీవితంలో విగ్రహాలు ఏదైనా ఉంటే, దేవుని స్థానంలో దేనైనా తీసుకొచ్చి పెడితే, ప్రథమ స్థానం దేవునికి ఇవ్వకుండా దేని నువ్వు పూజిస్తున్నా, దేవుని ఆరాధిస్తున్నా, దేన్ని గణపరుస్తున్నా, దేనిని ప్రేమిస్తున్నా, అది నీ జీవితంలో ఒక విగ్రహం. మూడోది అందులోనే ఉంది, 3వ వచనంలోనే పట్టుదల కలిగి ఉండండి. పట్టుదల, పట్టుదల. ఆహా, ఎంత చక్కని మాట. ఇశ్రాయేలీయులారా, అసలు మీకు పట్టుదల ఉందా? వాడు శత్రువు మీ మీద అలా విజయం సాధిస్తుంటే, మిమ్మల్ని తరిమి తరిమి కొడుతుంటే, అబ్బా ఎవరెవరు తరుగుతున్నారు? నిజంగా సిగ్గుగా లేదు? మన పాపం మనల్ని తరుముతూ ఉంటే, శత్రువు మనల్ని తరుముతూ ఉంటే, దేవుని బిడ్డలుగా, శక్తి కలిగిన దేవుని బిడ్డలుగా, సర్వశక్తుని దేవుని బిడ్డలుగా ఏదా పౌరుషం? ఏది? సమూయేలు అంటున్నాడు, పట్టుదల తెచ్చుకోండి. ఇకనైనా 20 సంవత్సరాలు మీ జీవితంలో వేస్ట్ అయిపోయింది. 20 సంవత్సరాలు మీ జీవితంలో నష్టం అయిపోయింది. ఇప్పనైనా మీరు పట్టుదల కలిగి ఉండండి. ఏం కావాలి? పట్టుదల. దేవుని సేవించడానికి, ఈరోజు దేవుని సహాయం పొందడానికి. ప్రభువా, ఇది పట్టుదల. ఈ పట్టు విడవకండి. ఈరోజు దేవుడు నీకు సహాయం చేయ వరకు, దేవుడు నీ జీవితంలో ఆయన శక్తిని అనుగ్రహించే వరకు ఈ పట్టుదల మీరు విడవకండి. దావీదు లాంటి పట్టు, ఈరోజు యాకోబు లాంటి పట్టు పట్టుకోండి దేవుణ్ణి. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనివను. ప్రభువా, నీవు నన్ను క్షమించితేనే కానీ, నీవు నన్ను లేవనెత్తితే కానీ, నీవు నాకు తిరిగి ఉద్యమం ఇస్తే కానీ, నా తల ఎత్తే వరకు చేస్తే కానీ నేను నిన్ను వదలను ప్రభువా అని నీ జీవితంలో పట్టుదల కలిగి ఉండాలి. ఉందా ఆ పట్టుదల? చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. మొట్టమొదటి చెప్పాడు, దేవుని వైపు మళ్ళుకోండి ఇశ్రాయేలీయులారా అని చెప్పంటున్నాడు. మీలో ఉన్న విగ్రహాలు అవతల పారవేయండి అని మూడోది చెప్తున్నాడు. పట్టుదల కలిగి ఉండండి. పట్టుదల కలిగి. ఈ పట్టుదల ఎంతవరకు తెలుసా? దేవుడు నీకు సహాయము చేయ వరకు. ఈ పట్టుదల నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి అంటే 7 అంతల అగ్నిగుండమైన అందులో నడిచే వరకు తీసుకుని వెళ్ళాలి. ఈ పట్టుదల ఎక్కడ తీసుకుని వెళ్ళాలి అంటే సింహపు బోనులో ధైర్యంగా నడుచుకునేంత వరకు తీసుకెళ్ళాలి. ఈ పట్టుదల ఎక్కడికి తీసుకుని వెళ్ళాలంటే 9.5 అడుగున్న గొల్యాతు ముందు ధైర్యంగా నుంచుకునే వరకు తీసుకొని వెళ్ళాలి. ఈ పట్టుదల ఉందా? పట్టుదల అస్సలు లేదు. ఏమైంది? ఆ పట్టుదల పోయింది. నీరు గారిపోయాం. ఇశ్రాయేలీయులు ఏడుస్తున్నారు. వాళ్ళల్లో స్పార్క్ మండిస్తున్నాడు, వాళ్ళలో మంటేస్తున్నాడు, వాళ్ళతో వాళ్ళని ఉజ్జీవపరుస్తున్నాడు. మీరేం తెచ్చుకోండి? పట్టుదల. పట్టుదల కావాలి మీకు. నా చేతిలో నుండి మిమ్మల్ని రక్షించడానికి మీ దేవుడు ఎక్కడున్నాడు? అట్లాంటి దేవుడు ఉన్నాడా అని వ్యంగ్యంగా మాట్లాడాడు రాజు.
నెబుకద్నెజరు, ఇందుని గురించి జవాబు చెప్పవలసిన చింత మాకు లేదు. మా దేవుడు మండుతున్న వేడిమి గల అగ్నిగుండము నుండి రక్షించడానికి ఆయన ఒకవేళ రక్షించకపోయినా మొక్కం. ఇది పట్టుదల. ఉందా పట్టుదల? ఏమైంది ఆ పట్టుదల? అగ్నిగుండంలోకి నడిపించింది. అగ్నిగుండంలో ఏడుస్తే వెళ్ళారు, ధైర్యంగా వెళ్ళారా? అందరూ చెప్పండి, ధైర్యంగా వెళ్ళారు. అందుకే ఆ పట్టుదల ఏం చేసిందంటే అగ్ని జ్వాలలు, ఒక మాట, వారి ఎంటుకను కూడా, మాట్లాడండి, వారి ఎంటుకను కూడా కాల్చలేకపోయింది. చూసారా? దేవుని కొరకైన పట్టుదల, దేవుని కొరకైన రోషం నీకుండాలి, ఉండి తీరాలి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు ఎరిగి ఉండి ప్రార్థన చేయటం మానాడా? అస్సలు మానలా. కిటికీ తెరవడం మానాడా? యెరూషలేము తట్టు కిటికీ ఉంది, తెరవడం మానాడా? మానలేదు. పట్టుదల, రోషం, తెగువ. దేవుణ్ణి ప్రేమిస్తే నీ జీవితంలో, నీ మనసంతా, నీ గుండెల నిండా దేవుడు ఉంటే ఇంకెక్కడ దేవుని నుండి సహాయం రాకుండా, ఎబెనేజరుగా దేవుడు నీకు ఉండకుండా ఎలా ఉండగలుగుతాం? దేవుడు నీకు సహాయం చేస్తాడని జ్ఞాపకం చేస్తున్నాను. పట్టుదల కలిగి ఉండండి కదా. దావీదు వంటి పట్టుదల. దావీదుకి ఎంత పట్టుదల? గొల్యాతును చంపేంత పట్టుదల, గొల్యాతును అడ్డం లేకుండా చేసేంత పట్టుదల. ఈ దినం నేను నీ మీదకి వస్తున్నాను, ఏ సైన్యమును తిరస్కరించావో అదే సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను. ఈ దినం నీ తల, చెప్పండి, ఈ తల అంతే ఛేదిస్తా. ఇది పట్టుదల. ఉందా? 4వ విషయం చూడండి, అందులోనే 3వ వచనంలో ఉంది. యెహోవా తట్టు, చూడండి 3వ వచనంలో, యెహోవా తట్టు మీ హృదయములను, ఎంత చక్కగా రాయబడింది, యెహోవా తట్టు మీ హృదయములను తిప్పుకోవాలి. ఎవరి తట్టు? అమ్మా, ఎవరి తట్టు? యెహోవా తట్టు హృదయాలు ఏం చేయాలి? త్రిప్పుకొనవలెను, త్రిప్పుకోవాలి. యెహోవా తట్టు పట్టుదల కలిగి, యెహోవా తట్టు, అండర్లైన్ 4th వన్, పట్టుదల కలిగిని యెహోవా తట్టు. ఎందుకో తెలుసా? సహాయం వచ్చేది ఆడ నుంచే. ఇదివరకు వీళ్ళు అష్టారోధ దేవత, ఇంకొక దేవత, ఏది కనిపిస్తే ఆ తట్టు తిరిగారు. ఇప్పుడు ఎవరి తట్టు తిరుగుతున్నారు? యెహోవా తట్టు. కాబట్టి అమ్మ, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మనం ఎవరి తట్టు తిరగాలి కదా? దాసుడి కన్నులు యజమానుడు తట్టున్నట్టు, దాసి కన్నులు యజమానురాలు తట్టున్నట్టు, ఇది మొదలుకని మన కన్నులు ఎవరు తట్టుండాలి? తిప్పండి. దేవుని తట్టు మన హృదయం. పాడైన హృదయం, చెదిరిపోయిన హృదయం కదా. ఏ రీతిగా ఏలియా పాడైన బలిపీఠాన్ని కట్టాడో ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. పాడైన బలిపీఠం, పాడైన బలిపీఠం, పాడైన బలిపీఠం. మా నాన్న అద్భుతంగా చెప్పేవాడు. దీని మీదే చెప్పేవాడు. ఎక్కువ దీని మీద ప్రసంగించేవాడు మా నాన్న. పాడైన బలిపీఠం కట్టడం ఎంత శ్రమ కోర్చి 12 రాళ్ళు తీసుకొని ఒక్కొక్క గోత్రాన్ని దేవునితో కట్టుకుంటూ వచ్చాడు. పాడైన బలిపీఠం, 12 గోత్రాలు. ఆ కొండ మీద ఒకే ఒక్కడు బలిపీఠము కట్టడానికి ప్రయాసపడ్డాడు. ఎవరండి? ఏలియా. నిజంగా ఎంత మంచి వర్తమానం. పాడైన బలిపీఠం, నీ హృదయాన్ని దేవునితో కట్టుకోవడానికి ఇది మంచి సమయం. ఒకవేళ దేవునితో సంబంధం సరిగ్గా లేదేమో, పాడైన బలిపీఠం. అందుకే అంటున్నాడు, యెహోవా తట్టు మీ హృదయాలు తిప్పుకోండి. నువ్వు ఎప్పుడైతే దేవుని తట్టు తిప్పుకుంటావో దేవుని సహాయం నీకు రాకుండా పోదు. ప్రభు చూస్తాడు. పగిలిన హృదయం, చెదిరిన హృదయం, ఈరోజు లోబడే హృదయం ఒకవేళ నీకుంటే, అయ్యా నువ్వు తప్ప మాకు ఎవరున్నారు? ఈరోజు తప్పు చేశాం ప్రభువా, నీవు తప్ప మాకు సహాయం చేయడానికి, మమ్మల్ని ఆదరించడానికి, మాకు లేవనెత్తడానికి, నువ్వు తప్ప మాకు సహాయం చేయడానికి ఎవరున్నారని నీ హృదయం దేవుని వైపు నువ్వు తిప్పగలిగితే ఎబెనేజర్ దేవుడు నీకు సహాయం చేస్తాడు. 5 దాని కింద 4వ వచనానికి వద్దాం. ఫిలిష్తీయుల చేతులను మిమ్మల్ని విడిపించను, అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతను, అష్టరోత్ దేవతను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించవాలని. ఇప్పుడు చెప్పండి, ఎవరిని మాత్రమే సేవించాలి? యెహోవాను మాత్రమే. ఇదివరకంతా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల దేవతలను సేవిస్తూ వచ్చారు. ఎప్పుడైతే సమూయేలు వాళ్ళకి చెప్పాడో ఈ దేవతలను అవతల పారవేయండి అన్నప్పుడు వాళ్ళు పారవేసి యెహోవాను మాత్రమే, యెహోవాను మాత్రమే. ఎందుకో తెలుసా? ఆయన నిజమైన దేవుడు, ఆయన రోషం కలిగిన వాడు, నిజమైన దేవుడు, ఆయన రోషము కలిగినవాడు. ఆయనను మాత్రమే సేవించాలి. అందరూ చెప్పండి, ఎవరిని మాత్రం? ఇంకోసారి పెద్దగా, యెహోవాను మాత్రమే సేవించాలి కదా. ఈ సత్యాన్ని ఎప్పుడో చెప్పాడు యెహోషువ. మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, నేను నా ఇంటి వారో
యెహోవాను సేవిస్తాం. యెహోవాను సేవిస్తాం. నేను నా ఇంటి వారం యెహోవాను సేవిస్తాం. నేను నా ఇంటి వారం యెహోవాను సేవిస్తాం. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆలోచించండి. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఒక సత్యాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఎవరిని సేవిస్తున్నావు? ఈ సత్యం నీకుందా? ఈ అనుభవం నీకుందా? నీ ఇంటితో కలిసి కదా, నేను నా ఇంటి వారం యెహోవాను సేవిస్తాం. బల్బును వెలిగించిన మీ అందరికీ తెలుసు. ఎవరు బల్బును వెలిగించారు? బల్బును ఎవరండి? థామస్ ఆల్వా ఎడిసన్ అన్నాడు. ఆయన నన్ను దేవుడు వెలిగించాడు, నేను లోకాన్ని వెలిగించానని. ఒక రష్యా వాళ్ళందరూ కూర్చున్న చోట ఆయన ఒక మాట చెప్పాడు, క్రైస్తవుడు కాబట్టి ఆ పని చేయగలిగాను అన్నాడు. ఎందుకంటే నేను నా ఇంటి వారం యెహోవాను. అసలు ఎంత ధైర్యం కావాలి చెప్తామా మనం? అలాగా నీ సొంత బంధువుల ముందు చెప్పవు, నువ్వు పనిచేసే స్థలాల్లో చెప్పవు. సిగ్గు, అమ్మో నేను ఇలా చెప్తే ఏమవుతారని. అంత పెద్ద శాస్త్రవేత్త, చాలామంది రష్యా ప్రతినిధులు కూర్చున్న చోట అన్నాడు, నేను క్రైస్తవుని కాబట్టి. ఎంత మంచి మాట. నేను ఎవరిని? క్రైస్తవుని కాబట్టి. 3 రోజుల క్రితం హైదరాబాద్, మేబీ ఒక 10 years అయిందేమో, గోకుల్ చాట్ లుంబిని పార్క్ దగ్గర బాంబు పేలుడు జరిగింది. దానికి తీర్పు చెప్పిన జడ్జి గారు నాకు కాల్ చేశాడు. ఆయన చక్కగా యూట్యూబ్లో మెసేజ్ ఎక్కువ ఫాలో అవుతాడు. ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నాకు ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. ఆయన ఆ సాక్ష్యం, ఆ తీర్పు చెప్పడం ఎవరి వల్ల కాల, నేను ఆ చీఫ్ జడ్జిగా ఉన్నాను. ఆయన అంటున్నాడు, 750 పేజీల ప్రతులు తీర్పునివ్వగలిగాను ఒక క్రైస్తవుని కాబట్టి. ఆ పని నేను అసలు నాకు చాలా సంతోషమైంది. సో బీయింగ్ ఎ క్రిస్టియన్, ఇట్ మేడ్ మీ పాసిబుల్. ఇది దేవుడు సాధించేశాడు. నిజంగా ఆలోచించాడు. ఇది నన్ను జ్ఞాపకం. క్రైస్తవుడు కాబట్టి మనం దేవుణ్ణి సేవిస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుణ్ణి కొనియాడతాం. అంతే. వీరి జీవితంలో యెహోవాను మాత్రమే, నో అదర్ ఆప్షన్. అవునా? ఇంకొక దారి ఉందా? ఎవరిని మాత్రమే సేవించాలి మనం? అందరూ చెప్పండి. యెహోవాను మాత్రమే మనం. అందుకే ప్రత్యేకమైన వాళ్ళం మనం కదా. అవును. దాని తర్వాత చూడండి, ప్రత్యేకంగా 6వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. పిలుపునకు లోబడి, 5వ వచనం, పిలుపునకు లోబడి అంతటి సమయాలు ఇశ్రాయేలందరినీ మిస్వాకు పిలువనంపుడి, వాళ్ళందరూ పిలుపునకు లోబడి వచ్చారు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు పిలుస్తున్నాడు, పిలుపునకు లోబడి ఇశ్రాయేలందరూ మిస్వాకు రండి అన్నాడు. అందరూ బయలుదేరి సమూయేలు ఇశ్రాయేలుని కూర్చోబెట్టుకొని మిస్పాలో కావలి కోటలో దేవుని ప్రత్యక్షత దొరికే స్థలంలో అందరిని కూర్చోబెట్టాడు. పిలుపునకు లోబడి అందరూ వచ్చారు. ఈరోజు పిలుపునకు లోబడండి. దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు మిమ్మల్ని. ఇంకెంతకాలం దాసత్వం చేస్తావు? ఎంతకాలం కన్నీళ్లతో జీవిస్తావు? ఎంతకాలం నిరాశ నిస్పృహలకు దేవుని సహాయం లేకుండా ఈరోజు ఒంటరితనాన్ని జీవిస్తావు? ఈరోజు కృంగుబాటుకు లోనవుతావు. దేవుడు లేని సంవత్సరాలని నీ జీవితంలో, నిరీక్షణ లేని సంవత్సరాలు, లోబడని సంవత్సరాలని కూడా నీ జీవితంలో పోగొట్టుకున్న సంవత్సరాలు. లోబడండి. పిలుపునకు లోబడ్డారు. దేవుడు పిలుస్తున్నాడు. రండి, మన వివాదం తీర్చుకుందాం. నీ పరిస్థితి ఏదైనా నేను అర్థం చేసుకోగలను. నువ్వు పోగొట్టుకున్నది చాలు, నష్టపోయింది చాలు. 20 సంవత్సరాలు మీ జీవితంలో పోగొట్టుకున్నది చాలు. ఈ 20 సంవత్సరాల జీవితంలో 34,000 మందిని పోగొట్టుకున్నారు. రండిక పిలుపునకు లోబడండి. దేవుడు పిలుస్తున్నాడు. ఆలస్యం చేయకండి కదా. జక్కయ్యని పిలిచాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంత ఉండవలసి ఉందని. జక్కయ్య లోబడ్డాడు. యేసయ్యని తన ఇంటికి చేర్చుకున్నాడు. ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. రక్షణ కొరకు పిలవడమే కాదు, పరిశుద్ధులుగా ఉండడానికి యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు. తిమోతి పత్రిక రాస్తా పోస్తున్న పౌలు 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. అబ్బా, మనల్ని రక్షించి ఏ పిలుపు? పరిశుద్ధులుగా ఉండడానికి. అమ్మా పిలుస్తున్నాడు, రండి. మనం యేసయ్య చేత విమోచించబడిన వారిగా పరిశుద్ధమైన స్థలంలో మనల్ని కూర్చోబెట్టడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన పిలుస్తున్నాడు. 6వ వచనంలో కూడుకొని రావలేను అన్నాడు. కూడుకొని రావాలి. ఒక్కొక్కరికి రావాలా? అందరు కలిసి రావాలా? పిలుపు నాకు కదా. 6వ వచనంలో ఏముంది? వారు మిస్పాలో కూడుకొని ఎట్టొచ్చారు? అందరు కలిసి వచ్చారా? ఒక్కొక్కడు వచ్చారా? అదే సంఘం. కూడుకొని అందరం కలిసి. చూసారా?
ఇప్పుడు అందరిలో ఒక ఉద్యమం వచ్చింది, రివైవల్. అందరిలో ఒక ఉద్యమం. వద్దు, ఇక మనం దాసులుగా బ్రతకద్దు, బలహీనులుగా బ్రతకద్దు, లోబడేవాడుగా బ్రతకద్దు, ఏమి లేని వారిగా బ్రతకద్దు. మనం ఇశ్రాయేలీగానే బ్రతుకుదాం. మన దేవుడు ఎవరంటే రోషము కలిగిన, అందరూ చెప్పండి, ఎవడు మన దేవుడు? రోషము కలిగిన దేవుడు. అందరిలాంటి దేవుడు అనుకుంటున్నారా? ఎలా పడితే అలా జీవించడానికి కదా. రోషము కలిగిన వాడు కాబట్టి ఆయన బిడ్డలు కూడా ఎలా ఉండాలి? కూడుకొని రావాలన్నో, కూడుకొని అందరు కలిసి రావాలి కదా. అందరు కలిసి వచ్చినప్పుడు అందరిలో దేవుడు ఒక ఉజ్జీవాన్ని ఇస్తాడు కదా. అందరు లోబడ్డారా? కొద్దిమంది లోబడ్డారా? అందరు. కాబట్టి కూడుకొని వచ్చి 7 విషయాలు చెప్పాను. కూడుకొని వచ్చి 8వ విషయానికి వద్దాం. కూడుకొని వచ్చి ప్రార్థన చేయాలి. 5వ వచనం చూడండి. వారందరూ పిలుపునకు మీ పక్షం యెహోవాకు ప్రార్థన చేతురు. ప్రార్థన వెరీ ఇంపార్టెంట్, ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్. ఈ దేవుని సహాయం పొందడానికి ప్రార్థన. వాళ్ళు చూడండి, ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ కోసం సమూయేలు చేస్తున్నాడు. ఆలోచించండి, అక్కడ ప్రార్థన చేయడం, దాని కిందే ఉపవాసం. ఈ 2, ప్రార్థన ఉపవాసం. ప్రార్థన చేయండి, దాని కింద ఏంటంట? ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకోరు. ఉపవాసం. ప్రార్థన వేరు, ప్రార్థనలో మరొక మెట్టు ఏంటది? ఉపవాసం కదా. దయ్యాలు బట్టి యేసయ్య శిష్యుల దగ్గరికి దయ్యాలు పట్టినోడిని తీసుకొస్తే వాళ్ళు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఏం జరిగింది? యేసయ్య వచ్చి ఆ దయ్యాన్ని వదలగొట్టాడు. శిష్యులు అడిగారు, మేము ఎందుకు చేయలేకపోయాం? యేసయ్య చెప్పాడు, ఉపవాస ప్రార్థన ద్వారానే. ఇది ఉందా ఉపవాస ప్రార్థన అనుభవాలు ఉన్నాయా? ఎంతకాలం అయింది ఉపవాసం చేసి? అసలు మానేశారు పూర్తిగా. అవునా కాదా? అస్సలు మానేశారు. చేయండి, ఇకనైనా మేల్కోండి. మన భారతదేశానికి ఉద్యమం రావాలంటే, మన సంఘాలలో ఉద్యమాలు రావాలంటే ఏం చేయాలి? ఉజ్జీవ జ్వాలలు లేవాలంటే ప్రార్థన చేయాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలి? ఉపవాసం ఉండి. ఉపవాసం అంటే ఏంటో తెలుసా? మన శరీరాన్ని నలగొట్టుకోవడం కాదు. ఉపవాసం అంటే మన దృష్టిని తదేకంగా దేవుని మీద కేంద్రీకరించడాన్ని ఏమంటారు? ఉపవాసం అంటారు. ఎందుకు ఉపవాసం చేయాల్సి వస్తుందంటే, మనం భోజనం చేసేస్తే ఖచ్చితంగా మనకు నిద్ర, ఇంకేం ఉపవాసం ఉంటుందా మీకు? అందుకే ఉపవాసం అంటే అర్థం ఏంటంటే, ఇంకా మన శరీరాన్ని మనం మర్చిపోతాం, ఆత్మకార్యం జరిగిద్ది. కాబట్టి ఉపవాసాన్ని ఆచరించి 10వ విషయం, పాపాలు ఒప్పుకొనుడే. సమూయేలు చూడండి ఏం చెప్తున్నాడు. ఓ ఇశ్రాయేలులారా, ఇకనైనా మీరేం చేయండి? పాపాన్ని ఒప్పుకోండి. ఇప్పుడు ఏడుస్తున్నారండి వీళ్ళు. అయ్యా, మేము పాపం చేశాం, మేము దోషం చేశాం, నిన్ను కష్టపెట్టాం, నిన్ను అవమానానికి అప్పగించాం. అయ్యా, నీ ప్రజలైనా మేము పరిగెత్తడం. నిజంగా ఎట్లా ఉంటుంది ఆలోచించండి. అమ్మ వింటున్నారా? ఇప్పుడు దేవుడు అంత బలమైనోడు కదా, ఆయన ప్రజలు పరిగెత్తి పారిపోతుంటే దేవుడికి ఎట్లా ఉంటుంది? మాట్లాడండి. దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి తెలుసా మీకు? నువ్వేం చేసినా దేవుడు, ఆయన బిడ్డలు, ఇప్పుడు మన బిడ్డలు బలవంతులుగా ఉండాలనుకుంటామా, బలహీనులుగా ఉండాలనుకుంటామా? మాట్లాడండి. బలవంతులుగా ఉండాలనుకుంటాం. ఆలోచించండి. బలవంతులుగా ఉండాలనుకుంటాం కదా. మరి మనం పారిపోతున్నప్పుడు దేవునికి ఎట్లా ఉంటుంది? పాపము మనల్ని తరుముతున్నప్పుడు దేవునికి ఎలా ఉంటుంది? పాపం ముందు మనం ఓడిపోయినప్పుడు దేవునికి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏడుస్తున్నారు వీళ్ళు, అయ్యా మేము ఇక అలా చెయ్యం, ఫిలిస్తీన్ల ముందు మేము ఓడిపోం, మేము పౌరుషం కలిగి జీవిస్తాం, పట్టుదల కలిగి జీవిస్తాం. అయ్యా మా పాపములు క్షమించు ప్రభువా, మా దోషాలు క్షమించు ప్రభువా. ఇప్పుడు ఏడుస్తున్నారండి. ఇప్పుడు నిజమైన పశ్చాత్తాపం వచ్చింది. వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళ కోసం సమూయేలు ఏం చేస్తున్నాడు? ప్రభువా వీళ్ళని కనికరించు నాయన, తప్పు చేశారు వీళ్ళు. అందుకే జీవితంలో 20 సంవత్సరాలు వారి జీవితంలో నష్టపోయారు అని వాళ్ళ కోసం కదా. వారు పాపాలు ఒప్పుకుంటున్నారు. అతిక్రమములు దాచువాడు వారు దిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం పొందుతాడు? దేవా పాపినైన నన్ను కరుణించన్నాడు. ఎవరు చేశారు ప్రార్థన? సొంకరి కదా. వాడికి భయం వేసింది, దేవుని సన్నిధికి రావడానికి భయం వేసింది. నేను పాపిని కదా, ఎలా వెళ్ళాలి? పాపాలు ఒప్పుకున్నాడు కదా. ఇంకొకడు వచ్చాడు పరిసేయుడు, ఒక్క పాపం కూడా ఒప్పుకోలా. ఎవరు కనికరం ముందెళ్ళారు? సుంకరి. కాబట్టి అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి 10 విషయాలు. 11వ విషయం,
సమూయేలు ఏం చేశాడు చూడండి. అక్కడ చూడండి ఏమైందంటే, సమూయేలు వారు ప్రార్థన చేశాడు. 9వ వచనం, సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షముగా యెహోవాకు ప్రార్థన చేయగా. చూడండి, యెహోవా అతని ప్రార్థన సర్వాంగ హోమ బలి, దాన్ని అండర్లైన్ చేసి సజీవ యాగం. రోమపత్రిక 12:1 అక్కడైతే సర్వాంగ హోమం, సర్వం అర్పించబడింది. ఆ గొర్రెపిల్ల సర్వము అర్పించబడినట్టుగా నేటి దినాన మనం మన జీవితంలో సజీవ యాగంగా బైబిల్ గ్రంథం రాయబడింది. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధముగా దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయన సమర్పించుకున్నాడు దేవుని వాత్సల్యతను బట్టి. అబ్బా, సజీవ యాగముగా దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. నిజంగా సమూయేలు కూడా వాళ్ళని బతిమలాడుతున్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, మీరు ఈ లోక మర్యాదను అనుసరించగా. ఇశ్రాయేలు చేసింది అదే, ఎట్టబడితే అట్ట నడిచారు, సర్వాంగ బలిని అర్పించిన సజీవ యాగంగా. ఇప్పుడు ఇశ్రాయేలు అంటున్నారు, ప్రభువా మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటాం అయ్యా, ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించు ప్రభువా, ఈ ఒక్కసారికి. ఇంకా మేము ఎప్పుడు తప్పు చేయం, ఇంకా మేము ఎప్పుడు దోషం చేయం, ఇంకా మేము ఎప్పుడు అవమానం చేయం అయ్యా. నీకు అవమానం కలిగించేది ఏది చేయం అయ్యా, మా దోషాలు క్షమించు. క్షమించడానికి నువ్వు సిద్ధమైన మనసు కలిగి ఉన్నవాడు కదా. ఓ పక్క వాళ్ళు ఏడుస్తున్నారు, ఓ పక్క వాళ్ళు పాపాలు ఒప్పుకుంటున్నప్పుడు సమూయేలు వాళ్ళ పక్షాన చేయాల్సిన పనిని మాత్రం చేసేస్తున్నాడు. సర్వాంగ బలిని అర్పించి సమూయేలు కూడా వాళ్ళ కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఇంతకీ దేవుడు ఆ ప్రార్థన ఏం చేశాడు? ఆయన అంగీకరించి ఎక్కడ లేని బలం వచ్చింది ఇశ్రాయేలీయులకి. వీళ్ళందరూ మిస్పాలో కూడుకుంటున్నారన్న సంగతి మళ్ళీ వాళ్ళకి తెలిసిందే. ఎవరికి? ఫిలిస్తీన్లకు తెలిసిందే. వాళ్ళు అనుకున్నారు మళ్ళీ ఈసారి వెళ్ళి అందిన వాళ్ళని అందినట్టు ఇశ్రాయేలీయులు వధ చేద్దాం అనుకున్నారు. ఏమైంది? సీన్ రివర్స్ అంటారు చూసారా, అది అయింది. ఇప్పుడు ఇదివరకు వారు ఇశ్రాయేలు వెంటపడి వీళ్ళని తరిమి చంపేవాళ్ళు. ఇప్పుడు దేవుడు వీళ్ళతో ఉన్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? అద్భుతమైన విషయం చూడండి ఏం జరిగిందో. అద్భుతమైన విషయం 10వ వచనం, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీన్లు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఇశ్రాయేలు మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయారు. ఇశ్రాయేలీలు ఏమైనా యుద్ధానికి వెళ్ళారా? సింపుల్గా యుద్ధం అయిపోయింది. వారి మీద ఏం ఉరిమించాడంటే దేవుడు? ఉరుములు. ఆహా, దేవుడు సైన్యం చూడండి. అబ్బా, దేవుని సైన్యం ఏంటంట? ఆకాశమందున్న ఉరుములు. ఉరిమితే చాలామందికి రాత్రిపూట నిద్ర పడుతుంది నాకు తెలిసి. భయం మనకి. అసలు ఆ దినాన ఫిలిస్తీన్ల సర్దారులు ఒక ఉరిమితేనే మనం రాత్రుల పూట నిద్రపోమే. ఎన్ని ఉరుములు వాళ్ళ మీద అంటే పిడుగులు వచ్చి వాళ్ళ మీద పడినంత ఉరుములు. అంటే వారి పక్షాన, ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు ఏం చేశాడు? యుద్ధము ఊరికే నిలుచుండి యెహోవా అనుగ్రహించు రక్షణను. చూసారా సహాయం ఎలా వచ్చేసిందో వాళ్ళకి? ఈ సహాయం ఎప్పుడు రావాల్సింది వాళ్ళకి? 20 సంవత్సరాల క్రితం రావాల్సిన సహాయం వారి అవిధేయత వల్ల, లోబడని హృదయం వల్ల, వారి దోషాల వల్ల 20 సంవత్సరాల క్రితం రావాల్సిన సహాయం 20 సంవత్సరాలు ఆలస్యంగా వచ్చింది. కారణం మనమే. దేవుడు సహాయం చేయడానికి ఆయన సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఏం జరిగిందో చూడండి. వాళ్ళని ఏం చేశాడంటే దేవుడు తారుమారు. అవును, మన సమస్య ఎట్ట ఫేస్ చేయాలో, ఏం చేయాలో మనకు అస్సలు అర్థం కాదు. నేను అంటాను మీరేం చేయొద్దు. ఇదిగో సమూయేలు ఇచ్చాడు ఉపదేశం, సమూయేలు ఇచ్చాడు శ్రేష్టమైన మాటలు. అవి వారి జీవితంలో సర్వాంగ హోమ బలి అర్పించగా దేవుడు ఉరిమించి శత్రువును తారుమారు చేశాడు. నీ మీదకి వచ్చే బలమైన శత్రువుని దేవుడు తారుమారు చేస్తాడు. ఈ రీతిగా నువ్వు ఉంటే 12 అద్భుతమైన విషయం. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. చక్కగా రాయబడింది బైబిల్ గ్రంథం. తారుమారు చేయగా ఫిలిస్తీన్లు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు. ఇప్పుడు చూడండి, ఫిలిస్తీన్లను తరిమి హతం చేసిరి. అబ్బా, 20 సంవత్సరాల నుంచి వాళ్ళే దొరుకుతున్నారు వీళ్ళని. 20 సంవత్సరాల తర్వాత పవర్ ఎవరికి వచ్చింది? ఇప్పుడు శక్తి ఎవరికి వచ్చింది? ఒక పక్క ఉరుములు ఉరుముతున్నాయి వీళ్ళ పక్షాన, దేవుడు యుద్ధం చేస్తున్నాడు. చూస్తారు. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసుకున్నాడు. మిస్పాకును షేనుకు మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు
ఒక రాయి తీసుకున్నాడు, మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి రాయిని నిలబెట్టి అంటున్నాడు, ఇదిగో ఈ రాయి ప్రతినిత్యం మీకు గుర్తుండాలి. ఈ రాయి మీకు సహాయం చేసే రాయి. ఈ రాయి మీకు విగ్రహం అవ్వద్దు, ఈ రాయిని మీరు పూజించద్దు, ఇది మీకు గుర్తుండాలి. అంటే కష్టకాలంలో, దుఃఖ దినాల్లో ఆయన మనకు సహాయము చేయి దేవుడని. ఇంతవరకు టు దిస్ పాయింట్, ఈ పాయింట్ దాకా ఆయన మనకి ఏం చేశాడు? సహాయం చేశాడు. అంటే ఇక్కడ దాకా సహాయం చేశాడు, ఇక ముందు కూడా ఏం చేస్తాడు? అది జ్ఞాపకార్థమైన రాయి, సహాయము చేయు రాయి. ఆయన మన ఎబెనేజరు దేవుడు. ఆయన అంటే ఇశ్రాయేలీలే కాదు, ఇశ్రాయేలుకు పుట్టిన పిల్లలు కూడా వచ్చి దేన్ని చూడొచ్చు? రాయిని చూడొచ్చు. ఆ రాయిని చూసినప్పుడు ఎవరి సహాయం గుర్తొస్తుంది వాళ్ళకి? ఎక్సలెంట్, దేవుని సహాయాన్ని గుర్తొస్తుంది. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, చివరిగా సాక్షులుగా జీవించండి అని చెప్తున్నాడు. ఆ రాయిని నిలపడం ద్వారా సమూయేలు 12వ వచనంలో సాక్షులుగా జీవించండి. ఎంత చక్కని మాట! ఆయన ఆ రాయిని నిలిపి ఎంత చక్కని మాట! దానికి ఎబెనేజర్, మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశారు. దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టిన. ఇలాగున ఫిలిస్తీన్లు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయారు. సమూయేలు ఉన్న దినములన్నిటి యెహోవా హస్తము ఫిలిస్తీన్లకు విరోధముగా ఉండెను. మరొక మాట 14 చూడండి. మరియు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకున్న పట్టణములను చూసారా? ఇశ్రాయేలుకు తిరిగి ఎవరు పోగొట్టుకున్నాయన్ని 20 సంవత్సరాల క్రితం మళ్ళీ వచ్చినాయా లేవా? నేను అంటాను, ఆ దారిలో పోయినప్పుడల్లా ఆ రాయిని చూస్తూ ఉంటారు వాళ్ళు. అవునా? ఆ దారిని పోయినప్పుడల్లా ఏం చూస్తారు? మిస్పాకును షేనుకును మధ్య రాయి నిలిపాడే ఎవరు? సమూయేలు నిలబెట్టి ఆ రాయినే చూస్తూ ఉంటారు. ఆ రాయిని చూసినప్పుడు వాళ్ళ గుండెల నిండా ధైర్యం. అమ్మయ్య, ఈ రాయి మనకు గుర్తు చేస్తుంది, దేవుడు మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. సాక్షులుగా జీవించండి, సాక్షిగా. ఈరోజు నిన్ను చూసినప్పుడు అనేకులకు సాక్షిగా జీవిస్తున్నామా మనం? ఈ 12 విషయాలు ఎక్కబెట్టుకోండి. ఈ 12 విషయాలు ఇంటికెళ్ళి ధ్యానం చేయండి. ఈ 12 విషయాల్లో ఏ విషయంలో అన్నా తప్పిపోయామా? దేవుని సహాయం రాకుండా ఎందుకు ఆగుతుంది? ఆయన మనకు సహాయం చే ఎబెనేజరు దేవుడుగా ఈ 12 విషయాల్లో ఏ విషయంలో తప్పిపోకుండా ఎంత చక్కని ఉపదేశం సమూయేలు ఇశ్రాయేలుకి చేశాడో ఆ శ్రేష్టమైన వాక్యం మన జీవితాల్లో మనం నేర్చుకొని ఆ రాయిని చూస్తూ ఎబెనేజరు దేవుని జ్ఞాపకం చేసుకొని నిత్యము ఆయన మీద మనం ఆధారపడితే దేవుని సహాయం తప్పక మనకు దొరుకుతుందని ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. దేవుడి మాటలను మన కొరకు ఆశీర్వదించునుగాక.